నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లలిత అమ్మవారి గురించి మాట్లాడేవారు, అమ్మవారి నామాలు పారాయణ చేసేవారు, చేస్తున్న దగ్గర కనీసం కూర్చొని వినేవాళ్ళని కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే అమ్మవారు తెలియకుండానే అందరిలోకి అలా వెళ్ళిపోతున్నారు ఒక రకంగా. ఆ మధ్యలో వారాహి అమ్మవారి గురించి కూడా సడన్గా అందరికీ తెలిసిపోవడము, అందరిలో అమ్మవారు అలా దూసుకెళ్ళిపోవడం, ఆ రకంగా లలిత అమ్మవారు కూడా ఈ మధ్య అందరిలోకి వెళ్ళిపోతున్నారు అలా. ఆవిడ గురించి ఆవిడే ఒక రకంగా తెలియజేస్తుంది అనుకోవాలో ఏంటో తెలియదు కానీ. ఈ నామాల విషయానికి వచ్చేసరికండి చాలామంది స్వంతంగా ఇంట్లో పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. సామూహికంగా ఆలయాల్లో కూర్చొని హౌస్ వైఫ్స్గా ఉన్న లేడీస్ కూడా వెళ్ళి పారాయణ చేయటము చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి లలితా పారాయణం వల్ల వచ్చే ఫలితం ఏంటి? అసలు ఎందుకు చెయ్యాలి? చెయ్యాలంటే నియమాలు పాటించాలా? ఎన్నో సందేహాలు. అవన్నీ కూడా మీరే నివృత్తి చేయాలి. సరే, ఓకే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. ముందుగా మనకి లలిత సహస్రనామం ఎలా వచ్చింది ఇది తెలుసుకుందాం మనం. హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారు అనేది అందరికీ తెలిసిన విషయం. హయగ్రీవ స్వామికి ఎవరు చెప్పారు? దక్షిణామూర్తి చెప్పారు. లలిత సహస్రనామానికి మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వామి వారు హయగ్రీవ స్వామి వారికి చెప్తే హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహామునికి చెప్పారు. అగస్త్య మహామునికి ఎందుకు చెప్పారు? చాలా మంది మహర్షులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. అవును. ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే ఆయన భార్య లోపాముద్ర మనకు తెలుసు. అవును. ఆవిడ వల్ల ఆయనకు ఆ స్థాయి వచ్చింది. ఎందుకని, ఎలా? ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎవరు ఈ విషయాన్ని. అంటే అగస్త్య మహామునే చాలా ఇది అంటారు, కానీ లోపాముద్ర వల్లనే ఆయనకు అంత స్థాయి వచ్చింది. ఎందుకంటే లోపాముద్రాదేవికి సాక్షాత్తుగా అమ్మవారే గురుపదేశం చేశారు, మంత్రోపదేశం చేశారు. లలిత అమ్మవారే లోపాముద్రాదేవికి మంత్రోపదేశం చేశారు. ఓకే. డైరెక్ట్ గా. ఆమెకి ఎవరు గురువులు వచ్చి ఇచ్చింది లేదు, అమ్మవారే స్వయంగా ఇచ్చారు. అందుకు ఆవిడ చాలా, వాళ్ళిద్దరు భార్యాభర్త చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. మనం ఇప్పటికి చూస్తూ వింటూ ఉంటాం. అగస్త్య మహాముని లోపాముద్రాదేవి అనేసి. ఆవిడ సాధన వల్ల ఆయనకు అంత స్థాయి వచ్చింది, అగస్త్య మహామునికి. అంటే భార్య చేసే సాధన భర్తకి ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఒక రకంగా పడుతుంది. ఇది ఎవరికి తెలియక భర్త చేసేదే భార్యకు వస్తుంది, అవును, భార్య చేసేది భార్యకి ఉంటది. నేను లేదని చెప్పాను, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు మునులు, మహర్షులు అండి. మనమంటూ మాతృలు మాత్రమే. అవును, వాళ్ళు వేరు కదా. అలా అమ్మవారు స్వయంగా ఆవిడకి ఇచ్చారు మంత్రోపదేశం. ఓకే ఓకే. అలా దాని వల్ల ఆయనకు అంత స్థాయి వచ్చి హయగ్రీవ స్వామి ఆయనకు చెప్పడం జరిగింది. లలిత సహస్రనామాలు రహస్య సహస్రనామాలు. రహస్యమే. మనం ఎంత లోతుగా పారాయణం చేసినా, ఎన్ని అర్థాలు తెలుసుకున్నా, గొప్ప గొప్ప ప్రవచనకర్తలే దీనిపైన చెప్పారు. అవును అవును, మనం వింటున్నాం. అవి రహస్యనామాలే. అవి రహస్యంగా చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు. అంటే ఇప్పుడు రహస్యంగానే చేయాలా అని అంటే, ఇంతకు ముందు రహస్యంగానే చేసేవాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు. ఓకే. అందరూ కూడా చేసేవాళ్ళు కాదు, కొంతమందే చేసేవాళ్ళు. ఇప్పుడు రాని వాళ్ళు చేస్తున్నారు, తప్పులు చదువుతున్నారు. అలా కాకోకున్నట్టు నేర్చుకొని చదవండి. నేను చెప్పేది ఏంటంటే, బాగా నేర్చుకొని ఫస్ట్ వినండి. వింటూ వింటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత చదవండి. తప్పులు చదవు. అంటే తప్పులు చదివేసి అమ్మ నన్ను క్షమించు అంటే అమ్మ క్షమిస్తుంది అంటారు కదా. అవును. ఎంతవరకు? బాగా అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళే తప్పులు చదివితే లేని వాళ్ళ వదిలిపెట్టండి. లేని వాళ్ళ పరిస్థితి వదిలిపెట్టేస్తాం. అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా సరిగా అక్షరాలు పలకక తప్పులు చదివితే ఎలా క్షమిస్తుంది? అవును. అంటే తప్పు ఒకసారి రెండు సార్లు సరి చేసుకునే, ప్రతిసారి తప్పే చేస్తూ సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవాలి. మెయిన్ లలిత సహస్రనామానికి అనుష్ఠుప్ ఉంది, ఛందస్సు. ఓకే. ఇప్పుడు చాలా మంది పారాయణాలు చేస్తున్నారు కదా, కొత్త కొత్త రాగాలు కూడా మనం వింటున్నాం. రాగాల్లో చెప్పడం, మామూలుగా చెప్పడం, అది అనుష్ఠుప్లోనే చెప్పాలి. అంటే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలోనే ఒక లిరిక్ ఉంది, ఆ లిరిక్ లోనే చెప్పాలి.
ఓకే. ఎక్కువ రాగాలు తీసి చెప్పకూడదు. పాటలాగా అస్సలకే పాడకూడదు. ఇప్పుడు చాలా మంది గ్రూప్ పారాయణాల్లో కొంచెం రాగాలు తీసి చదవడం అలా మనం వింటుంటాం. అలా అసలు పాడకూడదు. అనుష్టుప్ ఛందస్సులోనే చదవాలి లలిత సహస్రనామం. దానికి టైం ఇంతే. నేనేదో ఫాస్ట్గా చదివేసి 15 నిమిషాల్లో కంప్లీట్ చేశానని, నేనేదో గంట సేపు అలా కాదు. 20 to 25 minutesలో లలితా పారాయణ కంప్లీట్ కావాలి. 20 minutes ఖచ్చితంగా. అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పులి స్టాప్, మళ్ళీ ఎక్కడ నుంచి హైలో అది లో చాలా అట్లానా? subject. అవును. ఎక్కడ మనం బ్రేక్ పెట్టాలి, ఎక్కడ కంటిన్యూగా చదవాలి బ్రేక్ లేకోకున్నట్టు. ఓకే. అలా ఉన్నాయి దాంట్లో నామాలు. అలా బ్రేక్స్ వస్తాయి. బ్రేక్స్ వచ్చినప్పుడు మనం బ్రేక్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ పెట్టుకున్నట్టు కంటిన్యూగా చదవడం, కంటిన్యూగా చదివే నామాన్ని బ్రేక్ పెట్టడం, అర్థాలు మారిపోతాయి పూర్తిగా. కంప్లీట్ గా అర్థాలు మారిపోతాయి. ఓకే. లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు అంటే అంటాం కదా, ఒళ్ళు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని చేయాలి. అమ్మవారు నేనేదో చేసే వేరే స్తోత్రాల విషయం పక్కన పెట్టేస్తే ఇవి రహస్యంగా చెప్పబడినవి ఇవి. ఇంకా చెప్పాలంటే శ్రీ విద్యకి మొదటి మెట్టు లలితా పారాయణం, లలిత సహస్రనామాలే. ఎప్పుడైతే మనం లలిత సహస్రనామాల పారాయణం చేస్తూ ఉంటామో ఇది మొదటి మెట్టు. ఓకే. అంటే శ్రీ విద్య ఒకవేళ నేను సౌందర్య లహరి, లలిత సహస్రనామాలు శ్రీ విద్యకే సంబంధం. సౌందర్య లహరి కూడా శ్రీ విద్యనే. అందులో ఎన్ని శ్లోకాలు? 100 శ్లోకాలు. నామాల శ్లోకాల? శ్లోకాలు. ఈ 1000 నామాలు అక్కడ 100 శ్లోకాలుగా ఉన్నాయనుకోవచ్చు. అవి వేరు ఇవి వేరు వేరు. కంప్లీట్ గా ఇది అమ్మవారి గురించి ఎలా వర్ణనో అది అమ్మవారి అయ్యవారి గురించి వర్ణన. ఇద్దరు గురించి అక్కడ ఎక్కువ అమ్మవారి గురించే, ఇద్దరు గురించి ఉంటుంది. ఇది కంప్లీట్ గా అమ్మవారి గురించి, అమ్మవారు ఎలా ఉన్నారు. అసలు ఏంటండి సౌందర్య లహరి అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి? సౌందర్య లహరి అని అంటే అమ్మవారి యొక్క సౌందర్య వర్ణన. దీనికి ఏం చెప్పబడింది అంటే, ఆది శంకరాచార్యులు కైలాసం వెళ్ళినప్పుడు అమ్మవారు శ్లోకాస్ ఇచ్చారంట, ఇది జనులకు ఇవ్వు అనేసి. ఓకే. వచ్చేటప్పుడు నందీశ్వరుడు లాగేసుకున్నారని చెప్తారు, కొంతమంది వినాయకుడు లాగేసుకున్నారు, ఇలా 2 రకాలుగా వింటున్నాం మనము. లాగేసుకున్నారు, అది చింపేశారు. ఓన్లీ 40 శ్లోకాలు మాత్రమే అమ్మవారు ఇచ్చింది. ఓకే. తర్వాత మిగతా శ్లోకాలు 47 శ్లోకాలు అనుకుంటాను, అవి మాత్రం అమ్మవారు ఇచ్చింది. మిగతావన్నీ ఆది శంకరాచార్యులు స్వయంగా ఆకాశవాణి పలికింది, మీరే రాయాలి అనేసి ఆయన రాశాడు. ఆనందలహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరిలోనే ఆనందలహరి, సౌందర్య లహరి ఉంటుంది. అలా. ఓకే. అంటే వారి గురించి తెలుసుకోవాలి అనే భావన ఉన్నవారు ఇద్దరు గురించి అనుకుంటే సౌందర్య లహరి ఫాలో అవ్వచ్చు. సౌందర్య లహరి కూడా శ్రీ విద్యనే. ఓకే. ఇది స్తోత్రపరంగా శ్రీ విద్య. స్తోత్రపరంగా దీంట్లో కూడా ఆది శంకరాచార్యులు నిగుడమైన బీజాక్షరాలను పెట్టారు. ఓకే. మరి బీజాక్షరాలు ఉంటే అది గురువు ఉపదేశం ద్వారా గురువు ఉండాలి సౌందర్య లహరికి కూడా. అంటే పారాయణంకి కూడా ఉండాలా? అంటే మనం నేర్చుకునే కదండి పారాయణం చేయాల్సింది, తప్పులు చదవకూడదు కదా. తప్పులు చదివితే అర్థం మారిపోతుంది, బీజాక్షరాల యొక్క వ్యతిరేక ఫలితాలు వస్తాయి. దాంట్లో కూడా నిగుడంగా బీజాక్షరాలు ఉన్నాయి సౌందర్య లహరిలో కూడా. కనిపించుకోకున్నట్టు మానవులందరూ చేసుకునే విధంగా ఆది శంకరాచార్య జగద్గురువులు మనకి ప్రసాదించారు సౌందర్య లహరిని. ఓకే. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది మనకి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒకరు ఏదో చేస్తే మాకు అది జరిగింది, వాళ్ళకి బాగా జరిగింది అని చెప్పి పుస్తకం కొనుక్కొచ్చుకున్నామా, ఎవరికి వాళ్ళు చేసుకున్నామా అనేటట్టు కూడా వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ పద్ధతేనా మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే? కాదు, గురుముఖత నేర్చుకోవాలి. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా తప్పులు చదువుతాం, సంస్కృతం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేర్చుకొని తర్వాత పారాయణం అది చేయాలి. లలిత శాస్త్రం కూడా అంతే, ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతే చదవాలి. తప్పులు మాత్రం చదవకూడదు. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు, ఎప్పుడైనా లలితా పారాయణం కంప్లీట్ అయిపోయిన వెంటనే 11 సార్లు మనం ఉమాయ నమః ఉమాయ నమః అనుకోవాలి. ఎందుకని ఉమా అంటే మళ్ళీ ఇక్కడ గౌరీదేవి కదా, పార్వతీ అమ్మవారు అంటారు కదా. ఉమా అని అంటే అది మహేశ్వరుడికి ఇష్టమైన పేరు. ఉమా అని, అపర్ణ, ఉమా, ఈ 2 పేర్లు చాలా ఇష్టం అన్నమాట. ఓకే. అందుకు మనం ఆయనకి ఇష్టమైన పేరుతో అమ్మవారిని తలిస్తే అమ్మవారు మనకి ప్రసన్నమై చిన్నగా తప్పులు చదివింటాం కదా, వాటిని క్షమించేస్తుంది అంటారు. ఓకే. అలా. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే మానవులందరికీ కావాల్సిందేంటి? కోరికలు నెరవేరటం, భక్తి, అమ్మవారి మీద ప్రేమ, ఇదంతా పక్కన పెడితే మాకు ఇబ్బంది ఉంది తొలగిపోవాలి.
లలిత చేయటం వల్ల ఇవన్నీ నిజంగా నెరవేరుతాయా? ముందుగా అయితే లలిత అని అనకూడదు. లలిత సహస్రనామాలు, లలిత అని మనం అనకూడదు. ఓకే. లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉంది మనకి. మనకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తగ్గట్టు ఆ నామాలు ఉన్నాయి. చేసుకుంటూ పోతే దీక్షగా చేసుకున్నా, లేదు లైఫ్ లాంగ్ మనం ఒక్కటే నామాన్ని పట్టుకున్నా కూడా మనం అల్టిమేట్గా ఆ సమస్య నుండి బయటపడిపోతాం. అంటే మొత్తం నామాలు చదవాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. అంటే ఇది ఎలా చెప్తానంటే, ఇప్పుడు మనకి సొంత ఇల్లు కావాలి. దాంట్లో ఏముంది, చింతామణి గృహంతస్థ అనే శ్లోకం ఉంది, అది పట్టుకోవాలి. లలితా పారాయణం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ఆ శ్లోకాన్ని మనం ఇంకా నిత్యం చాంట్ చేయాలి. ఒక్కసారైనా మనం కంప్లీట్ చేయాలి మొత్తం అన్ని శ్లోకాలు అలా. ఓకే. ఇప్పుడు వింటున్న దానికి మనం పుస్తకంలో చూస్తున్న దానికి చాలా అంటే పదాలు అక్షరాలు వ్యత్యాసం చాలా ఉంటాయి. అంటే మరి మనం ఏది ఫాలో అవ్వాలి? ఒకవేళ ఇప్పుడు మేము ఫాలో అవ్వాలి భాస్కర భట్ల రాశారు కదా, ఆయనది ఫాలో అవ్వచ్చు. భాస్కర భట్ల ఓకే బుక్ ఉంది కదా, వాళ్ళది వేళ్ళపూడి వాళ్ళది కూడా బాగుంది బుక్, పుస్తకం అది ఫాలో అవ్వచ్చు. ఆడియో రూపంలో వింటూ అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి భక్తి ఛానల్లో వస్తుంది కదా, అది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, అవును అది కూడా ఫాలో అవ్వచ్చు. కానీ అనుష్ఠుప్లో ఎవరైతే చెప్తారో మనకు తెలిసిపోతుంది ఎక్కువ రాగాలు ఉన్నాయా, అప్పుడే అర్థం అవుతుంది. అంటే అది ఒక పాటలాగా రాగ రూపంలో కాకుండా మంత్ర రూపంలో ఉండాలి. ఓకే ఓకే. మరీ రాగాలు ఉండకూడదు, మరీ ఫాస్ట్ ఉండకూడదు. అలా ఒక 2-3 నామాలు ఏమన్నా చెప్తారా అట్లా? శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓకే. తెలియకుండానే అప్పు అది మళ్ళీ వెంటనే స్లో అయిపోవడం, అట్లా బ్రేక్స్ అలా. ఓకే ఓకే. మనం అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఏం తీసుకున్నా మంత్రం, మనం ఆల్రెడీ ఇంత ముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము నియమాలు పాటించాలి అని చెప్పి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటాము లలితా సహస్రనామాలు అనడం కన్నా ఉదయం సూర్యోదయం లోపల అన్నారు. అలా ఇంకేమైనా నియమాలు ఉన్నాయా? ఈవినింగ్ అంటే కొంతమంది 3 సార్లు చేసుకుంటారు డైలీ 12 to 1 లోపు చేసుకోవచ్చు. 3 సార్లు పారాయణం చేసుకునే వాళ్ళు 12 to 1 లోపు కూడా చేసుకుంటారు. అది వేరు, అది దీక్షగా చేసుకుంటారు. 3 సార్లు చేసుకుంటామని. లేదు ఒక్కసారి పారాయణం చేసే వాళ్ళైతే మీరు ముందుగానే సంకల్పం చేసుకునేటప్పుడు ఈవినింగ్ చేసుకోగలరా, మార్నింగ్ చేసుకోగలరా డిసైడ్ అవ్వాలి. మేము ఎలా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం అనేక లేదు. అంటే సంకల్పం మేరకు చేసుకునే కుదిరినప్పుడల్లా ఎవరు చేసుకోవచ్చు. నార్మల్ గా ఏ కోరిక లేదు, మేము నార్మల్ గా అమ్మవారివి వినాలి చదవాలనుకునే వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ లో చదువుతాము అదంటే కాదు. కోరిక మేరకు చేసుకునే వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ గా ఒక టైం డిసైడ్ అవ్వాలి, ఈవినింగ్ మార్నింగ్ అని. మార్నింగ్ అయితే 6 లోపు, ఈవినింగ్ అయితే ఆఫ్టర్ 6 పైన. ప్రతిసారి మనం ప్రతిరోజు పారాయణం చేసుకునే వాళ్ళు నైవేద్యంగా పానకము వడపప్పు ఖచ్చితంగా పెట్టాలి. మనం లలిత సహస్రనామాలు మనం పారాయణం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఇది కూడా మా గురువు గారు చెప్పిండేది. ఓకే. ఇప్పుడు ముందుగా అంటే దక్షిణామూర్తి గురువుగా భావించి మొదలు పెట్టడం కరెక్ట్ అంటారా? మొదటగా మొదలు పెట్టే దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి. ఓకే. ఇప్పుడు స్వామికి సంబంధించిన ఏదైనా మంత్రం, ఏదైనా నామం ఉందా? అంటే మొదలు గురుభ్యో నమః అనుకో సరిపోతుంది, చాలు. అందరు గురువుల్ని తలుచున్నట్టే శ్రీ గురుభ్యో నమః అదే అనుకోవచ్చు. లేదు మనం సపరేట్ గా దక్షిణామూర్తి స్వామి అనుకున్నాం, శ్రీ మేధా దక్షిణామూర్తి నమః, శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి నమః. ఇద్దరు భార్య భర్తని కలిపి అనుకోవచ్చు. ఓకే. ఇలా శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః, దత్త దిగంబర ఇలా ఓకే. ఏదైనా అనుకోవచ్చు. ఇంకా ఏది అనుకోలేమంటే శ్రీ గురుభ్యో నమః అలా. ఫస్ట్ గణపతి మంత్రం, తర్వాత గురువు మంత్రం, తర్వాత మనం సహస్రనామ పారాయణం. ఎలానో గణపతికి మనం శుక్లాంబరధరం చెప్పుకుంటాం. అవును, మొదటగా ఏ కార్యక్రమం మొదలు పెట్టినా శ్రీ గురుభ్యో నమః అనుకున్నా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు లలితా సహస్రనామాలు అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ వినిపించేది వసిన్యాది వాగ్దేవతలే ఈ లలితా సహస్రనామాలు చెప్పారు అని చెప్పి. అసలు ఎవరు ఈ వసిన్యాది వాగ్దేవతలు? అమ్మవారి యొక్క శక్తులు, అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తులు, శక్తి స్వరూపాలు. అంటే ఒక రకంగా అమ్మవారి ఇంకొక రూపాలు అనుకోవచ్చా? కాదు కాదు, అమ్మవారి ఇంకొక రూపాలు కాదు, అమ్మవారి నుండి ఉద్భవించబడిన శక్తులు అంతే.
ఓకే. అమ్మవారి రూపం అమ్మవారే, ఆ! ఇంకా వేరే ఏం లేదు. ఓకే. వీళ్ళు శక్తులు, అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తులు, హ్మ్. వశిన్యాది దేవతలు. హుహుహు. 8 మంది ఉంటారు వీళ్ళు. హ్మ్. వీళ్ళని మనం తలుచుకున్నా కూడా వాక్చాతుర్యం, వాక్శుద్ధి జరుగుతుంది. ఓహ్! అంటే అంటారు. విడిగా వీళ్ళకి సంబంధించిన జస్ట్ ఆరాధన? పేర్లు వశిని, నా కామేశ్వరి, భగమాలిని ఆహా! అట్లా వీళ్ళ నేమ్స్ ఉన్నాయి 8, హ్మ్. 8 నేమ్స్ వస్తాయి. హ్మ్. అనుకున్నా కూడా మనకి వాక్శుద్ధి కలుగుతుంది అంటారు. హ్మ్. అంటే వీళ్ళని తలుచుకోవటం వల్ల మనకు మాటకి పవరా? ఏమనొచ్చు దాన్ని? ఎలా వాక్శుద్ధి, మాట్లాడాలి? వాక్చాతుర్యం, వే ఆఫ్ హ్మ్. టాకింగ్ అంటాం కదా, ఒకరు మాట్లాడితే మనం అట్రాక్ట్ అవుతాం కదా, అవును. అవును. అలా ఓకే. అది పెరుగుతుంది. హ్మ్. అంటే వీళ్ళు మాట్లాడుతుంటే అలా వింటూనే ఉండాలి. ఇప్పుడు ఉండాలనిపిస్తుంది. అలా అంటాం కదా, అవును. అవును. అట్రాక్ట్ అవుతాం. ఆ ఓకే. వాక్శుద్ధి కలుగుతుంది మనకి. హుహుహు. వాక్చాతుర్యం అంటాం కదా, అది. హ్మ్. ఓకే. 8 పేర్లు. హ్మ్. ఇప్పుడు చాలామంది లలితా పారాయణము, లలితా సహస్రనామ పారాయణం అనేది ఇళ్ళల్లో ఒక వారం వీళ్ళింట్లో, ఒక వారం వాళ్ళింట్లో అని చెప్పి ఇలా ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతేనా? చెయ్యొచ్చా? సరైన పద్ధతే, హ్మ్. చెయ్యొచ్చు, కానీ బాగా చదవాలి, కరెక్ట్ గా చదవాలి, తప్పులు లేకుండా. తప్పులు లేకోకున్నట్టు. పారాయణం పెట్టుకోవడం తప్పు అనను నేను. హ్మ్. కరెక్ట్ గా మంచి వేలో నీట్గా నేర్చుకొని దానికి ఒక ఛందస్సు ఉందని నేను చెప్పాను కదా, హ్మ్. అనుష్ఠుప్ ఛందస్సులో పారాయణం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. హుహుహు. ఓకే. ఊరికే పారాయణాలు చేస్తున్నాం, పాడుతున్నాము, రాగాలు అలా కాదు. హ్మ్. మీరు ఎప్పుడు ఎవరు పారాయణాలు పెట్టుకున్నా, ఎంత మందితో కలిపి పెట్టుకున్నా కూడా హ్మ్. మెయిన్ పానకం వడపప్పు మిస్ కాకూడదు, స్కిప్ కాకూడదు. ప్రసాదం అయితే అది ఖచ్చితంగా దానిపైన ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ అవి 2 ఖచ్చితంగా ఉండాలి ఆహా! పారాయణం చేస్తున్నప్పుడు మాత్రం. ఓకే. ఇప్పుడు ఖచ్చితంగా పారాయణ చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్లో గానీ, పూజా మందిరంలో గానీ మాత్రమే చెయ్యొచ్చా? లేదండి మాకు ఒక 2, 3 గంటల జర్నీ ఉంది. మేము డైలీ ఆఫీస్‌కెళ్ళాలంటే చేసుకోకూడదు. అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకనండి? అవి రహస్య నామాలండి, వాటికంటే ఒక శక్తి ఉంది. మేము ఎలా పడితే అలా ఇప్పుడు బస్సులో మనం జర్నీ చేస్తుంటాము, ఎవరు ఎలా ఉంటారో మనకి ఎలా తెలుసు? ప్లేస్ కూడా శుద్ధిగా ఉండాలి కదా. అవును. దే మన ఇంట్లో, మన గృహంలో హ్మ్. నీట్గా ప్లెజెంట్గా ఉండి మన పూజా మందిరంలో చేసుకోవచ్చు, టెంపుల్స్లో చేసుకోవచ్చు. ఆహా! అంతే తప్ప ఎక్కడ జర్నీలో చేస్తాం, దాంట్లో ఒక నామాన్ని తీసుకుంటాం కదా, హ్మ్. దాన్ని మనం చాంటింగ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు చెప్పినట్టుగా ఒకసారి పారాయణం అయిపోయినాక ఒక సింగిల్‌గా నామం ఉంటుంది, తీసుకున్నప్పుడు. ఎప్పుడు చాంటింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. హుహు. మొత్తం సహస్రనామాలన్నీ చదువుతామంటే చదవకూడదు. హుహు. అలా ఓకే. కూర్చొని నీట్గా పద్ధతిగా చదువుకోవాలి అది హ్మ్. ఒక చోట. ఓకే. ఇప్పుడు చదవాలన్నా గూడా అంటే డైలీ తలస్నానం చేయాలి. లేదంటే ఇలానే ఉండాలి. ఇక్కడే చేయాలి ఇంట్లో. ఇవి కూడా ఏమైనా చూసుకోవాలంటారా డైలీ అండి? తలస్నానం నియమం అయితే లేదు లేడీస్కి. హ్మ్. పసుపు నీళ్ళు జస్ట్ మనం చిలకరించుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. లేడీస్కి నియమం అయితే లేదు. హ్మ్. ఆ, మనం ఏ టైంకి అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేస్తామో ఆ టైంకే చేయాలి. మార్నింగ్ 6 లోపు అనుకుంటే మార్నింగ్ 6 లోపు ఖచ్చితంగా చేయాలి, సంకల్పం పెట్టుకున్న వాళ్ళు. హ్మ్. ఒక కోరిక మేరకు చేస్తారు ఆ! కదా, ఖచ్చితంగా 6 లోపు అనుకున్న వాళ్ళు 6 లోపు, లేదా ఈవినింగ్ చేసే వాళ్ళు ఈవినింగ్. ఇది హ్మ్. మెయిన్. హుహుహు. డైలీ తలస్నానం నియమం అయితే కాదు, పూజా మందిరంలో ఎక్కడ చేస్తామో అక్కడే, హ్మ్. అంతే. ఓకే. బయట చేస్తాం కుదరలేదు, మెయిన్ దీక్ష సంకల్పం పెట్టుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకండి. హ్మ్. జర్నీస్ కానీ పక్కా ఊర్లకు కానీ ఎవరైనా ఇంటికి కానీ అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు పెట్టుకోవచ్చంటారు అలా ఒక దీక్ష పెట్టుకోవాలనుకుంటే? కొంతమంది 6 months చేస్తారు, 45 days, హ్మ్. 21 days, కొంతమంది త్రిరాత్రి వ్రతం అని చేస్తారు. ఆహా! ఆ, ఇది ఎలా? ఇది ఎలా అంటే 3 రోజులు 3 పూటలు లలిత పారాయణం చేస్తారు, ఆహా! 9 సార్లు 9 పారాయణం సార్లు. అయిపోతుంది, ఓకే. అలా చేస్తారు. ఆహాహా! నెక్స్ట్ డే 4th డే ఘన నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హ్మ్. దీక్షా విరమణ చేస్తారు. హుహుహు. అంటే ఇది ప్రత్యేకించి పలానా తిథి రోజు లేదంటే ఈ రోజే చేయాలి అని ట్యూస్డే స్టార్ట్ చేయొచ్చు, మంగళవారం స్టార్ట్ చేయొచ్చు, హ్మ్. లేదా ఫ్రైడే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అలా ఆహా! అంటే మనం త్రిరాత్రి ఎక్కువగా అమ్మవారి వ్రతం. ఆరాధన చేసే రోజులు మంగళ, శుక్రవారాలే ఆ, తీసుకుంటాం కాబట్టి ఆ డేస్లో స్టార్ట్ చేసేసుకొని ఓకే. 3 పూటల లలితా పారాయణం చేస్తాము. కొంతమంది తినరు, ఆహారం కూడా తినరు, పళ్ళు పాలతోనే ఉంటారు. కంప్లీట్ 3 డేస్. కంప్లీట్ 3 days ఉంటారు ఓకే. ఓకే. పళ్ళు పాలతోనే. హ్మ్. ఇంకా అమ్మవారికి డైలీ పానకం వడపప్పు 3 పూట్ల ఇదే పెడతారు, పెట్టిన నైవేద్యం తిని ఉంటారు, హుహు. పండ్లు అవి అంతే. లాస్ట్ డే 4th డే అర్లీ మార్నింగే ఘన నైవేద్యం పెట్టేసేసి హ్మ్. మనం దీక్ష విరమణ చేసుకుంటాం, అప్పుడు కూడా పారాయణం చేస్తాం 10వ సారి. ఆహా! ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇది ఇలా ఫాస్ట్ రిజల్ట్, ఇది చేయడం వల్ల. ఓకే. త్రిరాత్రి వ్రతం ఫాస్ట్ రిజల్ట్. ఎక్కువగా ఇప్పుడు అంటే మామూలుగా మనకి దేవి నవరాత్రుల్లో కూడా 3 రాత్రులుగా డివైడ్ డివైడ్ చేస్తారు కదా, చేస్తారు.
లాస్ట్ 3 days త్రిరాత్రి వ్రతంగా భావిస్తాం. అష్టమి నవమి దశమి 3 daysగా విభజన చేస్తాం కదా. అవును. సరస్వతికి, అవునండి. మహాకాళికి, మహాలక్ష్మికి అలా సపరేట్గా త్రిరాత్రి వ్రతం అని లలిత అమ్మవారికి కూడా చేసి లలితా పారాయణం చేసుకోవచ్చు. సంకల్పం పెట్టుకొని ఏదైనా కోరిక, ఓకే. ధర్మబద్ధమైన కోరిక. అంటే ఏ కోరికైనా మనకు ఇది అవ్వాలి అనుకున్నది పెట్టుకోవచ్చా, లేదంటే పలానా ఈ త్రిరాత్రికి సంబంధించి ఈ కోరిక కోసమే అని? మనది ఏదైనా ఏ కోరిక? సంసార పరంగా కానీ ఇప్పుడు నిత్య జీవితంలో మనకి ఏమేమి అవసరాలు ఉంటాయో అవును. అవి ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది నిజంగా చాలా సింపుల్ కూడా, అందరూ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు అంటే నియమాలన్నీ మళ్ళీ బ్రేక్ చేసేస్తామో అన్న భయం 3 ఉంటుంది. పూట్ల పారాయణం చేయాలి లలితా పారాయణం. ఇంకా 3 రోజులు బయటికి కదలొద్దా? కదలద్దు. ఆహా. భూసైనం చేయాలి. కొంతమంది ఏకభుక్తం ఉంటారు, కొంతమంది కంప్లీట్గా తినరు. అది కూడా మన సంకల్ప ప్రకారంగానేనా? అది కూడా మన సంకల్పం, మన ఆరోగ్యరీత్యా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీక్షల్లో ఉన్నప్పుడు చల్లనీళ్ళ స్నానాలు అని ఇలా అంటూ ఉంటారు, దీనికి కూడా అది వర్తిస్తుందా? ఏదైనా మన ఆరోగ్యరీత్యానే చెప్తా నేను. ఓకే. మీరు స్నానం చేసుకోగలము అంటే చల్లనీళ్ళ స్నానం చేసుకోవచ్చు. మీరు తలస్నానం చేసుకోగల కెపాసిటీ ఉంటే తలస్నానం చేయండి, లేదు అంటే వేడి నీళ్ళ స్నానమే చేయండి, ఒళ్ళుకే చేయండి. ఓకే. ఏదైనా మన ఆరోగ్యరీత్యా. మనం ఆరోగ్యాన్ని కష్టపెట్టుకొని చేయమని దేవుడు చెప్పలేదు. అవును, అవును. మనకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును. అన్ని దృష్టిలో నేను పెట్టుకొని ఏ పూజ చెప్పినా కూడా ఆరోగ్యరీత్యా మన ఇంటి వాతావరణం మనకు అన్నిట్లోనూ సహకారం ఉందంటే మీరు మోర్గా చేసుకోవచ్చు. లేదు ఇంతే చేసుకోగలమని అంతే చేసుకోండి, బాధ ఏం అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏది చేసుకున్నా కూడా. అయ్యో మేము అలా చేయలేకపోతున్నామే, ఇలా చేయలేకపోతున్నామే అవసరం లేదు. మనసు అనేది ముఖ్యం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా వైఫ్ ఇలాంటివి మొదలు పెట్టాలన్నప్పుడు హస్బెండ్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉంటేనే మొదలు పెట్టాలి అని చెప్పి అంటారు, అది వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది కదా. అవును, అవును. హస్బెండ్ సహకరిస్తే బాగుంటుంది. ఒకవేళ సహకరించకపోతే వదిలేయటం కరెక్టా, లేదు చేయటం కరెక్టా? అంటే ఇదేదో మనం తప్పు చేస్తున్నట్టు కదా, అమ్మవారి ఆరాధన చేస్తున్నాం, అది కూడా మన కుటుంబం కోసం చేస్తున్నాం కదా. అటువంటి సందర్భాల్లో అమ్మవారికి ఒకటే చెప్పుకోవాలి, అమ్మ నా ఇంటి పరిస్థితి బాగలేదు, మా వారు ఒప్పుకోవట్లేదు, మా వారి మనసు మారిస్తే నేను చేసుకుంటా. నాకు చేసుకోవాలని ఉంది సంకల్పం, మార్చే బాధ్యత నీది, చేపించుకునే బాధ్యత నీది. ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏ పూజ ఏ వ్రతమైనా నేను చేస్తున్నాను అనే భావన కంటే మీరు చేయించుకుంటున్నారు అనే భావన ఉంటే సవ్యంగా జరిగిపోతుంది. మీరే చేయించుకోవాలి, నా చేత అనేది ఉండాలి. నేను చేస్తాను వద్దు, మీరు చేయించుకోవాలి. అమ్మవారికి ఇదే మొక్కాలి, శరణాగతి అంటాం కదా. ఎప్పుడు కూడా మీరే చేయించుకోవాలి, మీరే బాధ్యత. నేను శరణ్ కోరుతున్నాను, నేను మీ పాదాలు పట్టుకున్నాను, నాకేం తెలీదు, మీరు ఎలా తీసుకెళ్తే అలా నా జీవితం అని చెప్పేసుకుంటే అమ్మవారు తీసుకెళ్తుంది. ఇక్కడ నేను అనే అహం, నేను చేస్తున్నాను అదేదో మనం ఏం చెయ్యం అక్కడ. ఆమె అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం. ఓకే. ఇప్పుడు లలితా సహస్రనామాలు మొత్తము మేము పారాయణ చేయలేము, ఒకవేళ చేసినా మేము ఎక్కడ తప్పులు చదువుతాము, ఇలాంటి భయాలు ఉన్నవాళ్ళు ఓన్లీ శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా మొత్తం పారాయణ చేసిన ఫలితం ఉంటుంది అంటారు, వాస్తవమా అండి? 1000 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే మొత్తం పారాయణం చేస్తాం. 1000 సార్లు? 108 times కూడా చేసుకోవచ్చు. కానీ మనం మంచి పారాయణ ఫలితం రావాలి అంటే 1000 సార్లు అనుకోవాలి, జపం చేసుకోవాలి శ్రీమాత్రే నమః. దీనికి మనం ఇంకా సమయాలు అవన్నీ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదా? సమయం ఉంటుంది, దీనికి కూడా సమయం చూసుకోవాల్సిందే. సంకల్పం అంటే కోరిక ఉంటే సమయం ఉంటుంది, కోరిక లేదు అని అంటే సమయం ఉండదు. ఓకే. సంకల్పానికి ఖచ్చితంగా సమయం అనేది ఇంపార్టెంట్ అండి. సమయపాలన అంటాం కదా. అవును, ఖచ్చితంగా సమయం ఇంపార్టెంటే సంకల్పానికి. అంటే ఈ టైం లోపల నీ కోరిక తీరాలి అంటే ఈ టైంలో నువ్వు ఖచ్చితంగా అవి చేయాలి. మనం ఒక గోల్ పెట్టుకొని ఉంటాం, ఈ టైంకి అంతా నాకు అది జరిగిపోవాలి అని. అవును, అది జరగాలంటే నువ్వు ఇక్కడ కూడా సమయపాలన పాటించాలి. కరెక్టే. అలా. ఓకే. అంటే మనకు జరగాల్సింది జరగాలి, మనం చెయ్యాల్సింది కూడా కరెక్ట్గా చెయ్యాలి. ఓకే. అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది ఇలా అమ్మవారిని పట్టుకోవడం? అమ్మవారిని పట్టుకోవడం అంతా 7 years. ఓకే. ఈరోజు నేను ఇలా మీ ముందుకు వచ్చానంటే చిన్న విషయం కాదు, అది 1 రోజు 2 రోజుల్లో జరిగిన విషయం కాదు. దీని వెనకాల 7 years సాధన ఉంది. 7 yearsగా నేను సాధన చేస్తూ ముందుకు వచ్చి 2 years బ్యాక్ కాంచీపురం కామకోటి పీఠాధిపతి వారు విజయేంద్ర సరస్వతి గారి
నేను మంత్రోపదేశం తీసుకోవడం, ఉమ్, మరి తర్వాత శృంగేరి పీఠం వారి తరపున ఆనంద సాంప్రదాయం నుండి ఉమ్. మోహన్ గారు అనేసి మా గురువు గారు, శ్రీ విద్య గురువు గారు, నేను శ్రీ విద్యలో ఒక అడుగు పెట్టడం, ఓ. ఇదంతా అమ్మవారు నన్ను అంటే అంటాం కదా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుందని, ఉమ్. అలా ముందుకు తీసుకొచ్చింది. ఓకే. ఈరోజు ఇలా శ్రీ విద్యలో ఒక ఉపాసకురాలుగా నేను సాగుతున్నాను. మీ జర్నీ మొదలయ్యింది అలా. అవును. ఓకే. ఇప్పుడు అంటే ముందుగా మనకు గురువుని మనం ఎంచుకోవడం కాదు, గురువులే మనని ఎంచుకుంటారు అని చెప్పి, శిష్యుని గురువులే ఎంచుకుంటారు అని చెప్పి, మనకు సంబంధం లేని వ్యక్తి గురువుగా అంటే సడన్గా మనకు తారసపడతారు, వాళ్ళు మనల్ని చూస్ చేసుకుంటారు, ఎన్నో ఇబ్బందులు పడతారు, పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత అప్పుడు ఉపదేశం చేస్తారు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. మీ అంటే విషయంలో అలా మీరు జరిగింది? చెప్పిన సబ్జెక్ట్ పూర్వకాలంలో ఉండింది. పూర్వకాలంలో ఎలా అంటే పిల్లల్ని గురువుల దగ్గర వదిలేసి శిష్యరికానికి వదిలేస్తుండేవాళ్ళు. ఓకే. వదిలేసి వాళ్ళన్నిట్లోనూ బాగా నైపుణ్యం పొందిన తర్వాత గురువు వాళ్ళకి ఏదో ఒక అమ్మవారి మంత్రము, దేవుడి మంత్రము ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇది కలియుగం అండి. అవును. ఇప్పుడు మనం గురువుని ఎత్తుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదనే విషయం అయితే వాస్తవమే. మన జీవితంలోకి గురువు రావాలి అని మనం పూర్వజన్మ సుకృతంలో ఆ పుణ్యం కొద్దీ ఈ జన్మలో మనకి నిర్ణయించబడి ఉంటే ఖచ్చితంగా గురువు మన జీవితంలోకి వస్తారు. మనం వెతుక్కుంటూ పోయే అవసరం లేదు. కానీ ఒక్క విషయం నేను చెప్పేది ఏమంటే, మనం ఒక్కసారి వీళ్ళు నా గురువు అని ఎంచుకున్న తర్వాత మనం గురువు నింద చేయకూడదు. ఆ గురువుకి ఏమి తెలియకపోని నీ గురువు అని నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మా గురువు గారికి ఇది తెలీదు అనే మాట కూడా మనం మాట్లాడకూడదు. మనకు తెలిసిండొచ్చు, తనకి తెలిసిపోయిండొచ్చు, ఆ మాట కూడా మనం అనకూడదు. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళినా, విష్ణు దగ్గరికి వెళ్ళినా, అమ్మవారి దగ్గరికి వెళ్ళినా తీరనిది మనకి మార్గం ఏర్పడింది గురువు మనకి చూపిస్తాడు. మనకు ఒక మార్గ దశ అంటాం కదా, అది మనకి గురువు వల్ల ఏర్పడుతుంది. మన జీవితంలోకి ఎటువంటి గురువు వచ్చి మీకు గురు స్థానంలో ఉన్న తర్వాత మా గురువు ఇలా నింద చేయకూడదు. ఆయనకి తెలియకపోని, ఆవిడకి తెలియకపోని మీకు వాళ్ళు గురువులు. మరి ఇప్పుడు అట్లా ఒకవేళ మీరు అన్నట్టుగా ఆయన దగ్గర అసలు ఎటువంటి జ్ఞానము లేదు అనుకోండి, మనం ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి తప్పుకొని పక్కకు వచ్చేయాలా? వాళ్ళ దగ్గరే మనం ఇంకా గురువు కదా అని కంటిన్యూ చేయాలంటారా? తప్పుకొని పక్కకైతే రాకూడదు. ఎందుకంటారా, గురువు అనే స్థానంలో ఆయన ఉన్నారు. ఆయనకి ఏమీ తెలియకపోవచ్చు, ఆయన స్థానానికి మనం విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే ఏమీ తెలియని గురువును కూడా మనం గురువుగా భావించి సేవ చేసి ఆయన మార్గంలో మనం నడుస్తామో ఆటోమేటిక్గా మనం భగవతిని చేరుకుంటాం, అమ్మవారిని చేరుకుంటాం, అయ్యవారిని. ఎవరెవరు ఇది వాళ్ళది, శాక్తేయం వాళ్ళు శాక్తేయం, శైవులు, వైష్ణవులు ఎవరి వాళ్ళ ఇది చేరుకుంటారు. ఓకే. పరమపద సోపానం అంటాం కదా, అది మనకి గురువు ద్వారానే లభిస్తుంది. గురువుకి ఏమి తెలియకపోని నీకు గురువుగా నియమించబడ్డారు అంటే వాళ్ళని మనం గురువుగానే భావించాలి. వారి నింద కానీ, వాళ్ళకి ఏం తెలియదని కానీ వాళ్ళని దాటి మనం పోకూడదు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆనంద సాంప్రదాయ ప్రకారంగా అని చెప్పన్నారు. అంటే దీంట్లో కూడా సాంప్రదాయాలు ఉంటాయా? ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయి? దీంట్లో 64 కళలు ఉన్నట్టు 64 సాంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ విద్యలో కూడా 64 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. శ్రీ విద్య కూడా 2 భాగాలుగా విభజించబడింది, హాది విద్య, ఖాది విద్య అని. ఒకటి మనకి లోపాముద్రాదేవి, అగస్త్య మహాముని భార్య చెప్పబడింది. ఒకటి మన్మధుడి. అది మనకి ఆది శంకరాచార్యులు ఏది చెప్పారంటే, లోపాముద్రాదేవి ఏదైతే మనకు చెప్పిందో దాన్ని మాత్రమే మనము ఇది ఫాలో అవ్వాలి అనేసి చెప్పబడింది. కొంతమంది మన్మథ విద్య కూడా ఈ కాలంలో చేస్తున్నారు. ఏంటండి అంటే వ్యత్యాసం ఏంటి రెండిటి మధ్య? వామాచారం, దక్షిణాచారం. ఓ, ఇలా అయితే అందరికీ అర్థమైపోతుంది. వామాచారం, దక్షిణాచారం. అంటే మీరు అన్నట్టుగా చూస్తే దక్షిణాచారాన్ని ఆచరించాలి అని చెప్పి లోపాముద్రాదేవి అని అంటే, అంతే కదా. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా కవలాచారము అని చెప్పి, వామాచారము అని చెప్పి ఇలాంటి వాటి సైడ్ ఎక్కువగా మొగ్గు అంటే శ్రీ విద్య అంటే ఇప్పుడు హాది విద్య, ఖాది విద్య అనే విషయం పక్కన పెడితే చాలామంది దక్షిణాచారంలోనూ చేస్తున్నారు, అమ్మాచారంలోనూ చేస్తున్నారు. ఇంకా కౌలాచారం వచ్చేసి అది కుల ఆచారం బట్టి కూడా చేస్తారు అమ్మవారికి. కౌలాచారం అంటే వాళ్ళ కులం ఆచారం బట్టి ఉంటాయి కొన్ని. అది అంటే దక్షిణాచారము, వామాచారం 2 కలిపింది కౌలాచారం. ఓకే. ఓకే.
ఇంకా అంటే వాటిల్లో నియమాలేమి ఉండవా? ఎందుకని ఎక్కువగా వాటి సైడ్ మొగ్గు అంటే చూపటం? నియమాలు ఉండవా అంటే ఉంటాయండి. హ్మ్. దానికి కూడా ఉంటాయి. కానీ దక్షిణాచారంలో ఉన్నంత నియమనిష్టలు ఉండవు. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! ఎందుకంటారు? అంటే అందరికీ కావాల్సింది అందరూ చేయాల్సిన మార్గం, వెళ్ళాల్సిన మార్గమే దక్షిణాచారం. దక్షిణాచారము. ఎందుకని దీంట్లోనే ఎక్కువగా నియమాలు? అంటే నియమాలు దక్షిణాచారంలో నియమాలు ఎక్కువ అంటే మనల్ని మనం డిసిప్లైన్‌గా చేసుకోవడం. దక్షిణాచారం అంటే ఏదో పెద్ద పెద్ద నియమాలు అనుకుంటాం కానీ మనం మనల్ని మలుచుకోవడం. దానికి దక్షిణాచారం. హ్మ్. దక్షిణాచారం అంటే అర్థం మనల్ని మనం సరిచేసుకోవడమే దక్షిణాచారం. ఓకే. ఒక ఈరోజు నువ్వు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. నువ్వు దీపం పెట్టుకోవాలి. హ్మ్. నిత్య పూజ నువ్వు చేసుకోవాలి. అది నువ్వు నిత్యము చేసుకోవాలి. హ్మ్. అది దక్షిణాచారం. అది నీకు దైనిత్య జీవితంలో నిత్యం నువ్వు చేసేదే. హ్మ్. అవును. అంతే కదా! వాస్తవం మీరన్నది. అవును అంటే కదా! ఒకప్పటి కాలంలో తీసుకుంటే తాతయ్యలు, వాళ్ళ ముందు తరాలు తీసుకుంటే గనక ఇదంతా ఒక నియమబద్ధకంగా అది నిత్య జీవితంలో ఎలా నడిచింది. వెళ్ళాలో అలా వెళ్ళింది. సూర్యోదయంకి మునిపే లేవాలి. అవును. నిత్యం దీపం పెట్టుకోవాలి. అసరు సంధ్య వేళల్లో నిద్రపోకూడదు. అసరు సంధ్య వేళల్లో తిండి తినకూడదు. హ్మ్. ఇలాంటివన్నీ మనం ఉంది. చెప్పుకొస్తున్నాం. ఇవన్నీ డిసిప్లైన్ అన్నమాట. హ్మ్. దక్షిణాచారం ఈక్వల్ టు డిసిప్లైన్. ఓకే. మనం ఎలా మనల్ని మలుచుకోవాలి హ్మ్. అది. అంటే ఇవన్నీ మనము విని మూఢనమ్మకాలు అని పక్కన పెట్టే జనరేషన్ వచ్చేసరికి ఇవి మనకు నియమాలుగా కనిపిస్తున్నాయి, యెస్. ఇబ్బందిగా యెస్. కనిపిస్తున్నాయి అంతే. యెస్. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు మడులు పాటించేవాళ్ళు. అవును. అందరూ నియమనిష్టలతో ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అవన్నీ లేదు, తగ్గిపోయినాయి. ఆ! ఇప్పుడు అవన్నీ మనకి పెద్దవిగా అనిపిస్తాయి కరెక్టే అండి. చేయాలంటే. అవును. మరిప్పుడు అంటే మీరు ఆల్రెడీ బిఫోర్ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నా కూడా హ్మ్. మ్యారేజ్ తర్వాత ఒక రకంగా ఉన్నారు. ఉపాసన తర్వాత ఒక హ్మ్. రకంగా ఖచ్చితంగా చాలా వేరియేషన్స్ చూసే ఉంటారు. అవును. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటేనే అలా ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా అంటే ఏం చెప్తారండి? లేదండి. హ్మ్. మెయిన్ మన మనస్సు మంచిదై ఉండాలి. ఆ! మనం ధర్మంగా ఉండాలి. మనం ఒకరికి హాని చేయకూడదు. ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడటం కానీ ఏది జరగకూడదు. హ్మ్. ఒకటి మనం ఉదయం లేసినప్పటి నుండి మన వరకు మనం ఏం చేస్తున్నాం? మనం మంచే చేస్తున్నామా? మనం మంచే వింటున్నామా? మనం మంచే చూస్తున్నామా? హ్మ్. అంతే. దీన్ని బట్టి ఉంటే దీన్ని సాయుజ్యం అంటారనమాట. మనం ఒక నియమంగా రేపటి నుండి నేను ఉదయాన్నే లేవాలి అని పెట్టుకొని నువ్వు అది కంటిన్యూగా ఫాలో అయితే అది హ్మ్. కూడా ఒక సాయుజ్యం కింద, అది కూడా ఒక భక్తి, అది కూడా ఒక దీక్ష కింద వస్తుంది. ఓకే. మీరు స్నానం ఆచరించే వంట చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అది ఆచరించి మీరు ప్రతినిత్యం అది చేస్తూ వచ్చారంట ఒక 6 మంత్స్‌కి అది హ్మ్. కూడా ఒక భక్తి కిందనే వస్తుంది. హ్మ్. ప్రతి ఒక్కటి మనం చేసే ప్రతి మంచి పని కూడా భక్తే. ఆ! ఇవి చేస్తేనే అమ్మవారిని చేరుకుంటామా అంటే కాదు. మనం హ్మ్. ఇన్ని వ్రతాలు, నోములు పెద్ద పెద్దగా పూజలు చేసేసి, గ్రాండ్‌గా పూజలు చేసేసి, మనం ఏదో మంచిగా లేకపోవడం, మన మనసంతా ఆ! కల్మషం అయిపోవడము, మనం పక్కవారి గురించి ఏదేదో అవును. మాట్లాడడము, ధర్మంగా లేకపోవడం, హ్మ్. ఇవన్నీ ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఓకే. మెయిన్ మన మనస్సు అనేది ఇంపార్టెంట్ అండి హ్మ్. పూజకి. మీరు పూజ చెయ్యని, చేయకపోని, మీరు మంచిగా మన మనస్సు మంచిగా ఉంటే హ్మ్. ఆటోమేటిక్‌గా మనం భగవతిని చేరుకుంటాం. ఓకే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక గెస్ట్‌ని ఇంటికి పిలుస్తాం. మనకి చాలా ఇంపార్టెంట్ గెస్ట్. ఆ! ఒక మంచి చైర్ సింహాసనం పైన ఏసి కూర్చోపెడతాం. తర్వాత ఇంకొకరిని పిలుస్తాం. వాళ్ళని కూర్చోపెడతాం. తర్వాత ఇంకొకరొస్తారు. హ్మ్. వాళ్ళని కూర్చోపెడతాం. సింహాసనంలో ఇరుకైపోదు. ఇప్పుడు మన మనస్సు అనే మందిరంలో మనం భగవతిని కూర్చోపెట్టినాము. హ్మ్. అక్కడ మనము కామ, క్రోధ, మధు, మాత్సర్యాలను తెచ్చి కూర్చోపెడితే భగవతి ఎలా ఉంటది? ఆమెకి ఎరుకైపోదు. ఆమె ఉండదు. ఉండలేదు. మన మనసు అనే సింహాసనం ప్లెయిన్‌గా, క్లీన్‌గా హ్మ్. ఉంటే భగవంతుడు మన మనసులోనే ఉంటాడు. కానీ ఎలా సాధ్యపడుతుందంటారు? అంత కల్మషం లేకుండా ఉండటం ఈ ఈ కలికాలంలో? కలియుగంలో సాధ్యపడదు కాబట్టే నామం పట్టుకోవాలి. హ్మ్. భగవంతుని నామస్మరణ ఎల్లవేళలా మనం చేయాలి అని చెప్తారు. ఓకే. ఈ కలియుగంలో మనం ఈ రాక్షస గుణగణాలన్నీ మనం ఓవర్‌కమ్ చేసుకోవాలి అంటే హ్మ్. ఖచ్చితంగా ఏదో ఒక నామం, మీ ఇంటి దైవం కావచ్చు, మీ కుల దైవం కావచ్చు, మీరు నమ్ముకున్న దైవం కావచ్చు, ఏదో ఒక నామం మనం స్మరిస్తూ ఉండాలి. హ్మ్. ఇంకొక విషయం ఏం చెప్తారంటే ఒక శ్లోకం కూడా ఉంది సౌందర్యలహరిలో. హ్మ్. ఆహ్, ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే మనం నిత్యము చేసేది అమ్మవారికి ఎలా అర్పిస్తాము? నేను చూసే ప్రతిదీ హ్మ్. నీకే సమర్పిస్తాను. నేను చేసే ప్రతి పని అంటే నేను ఇలా చేతులు కదుపుతాను. అవి హ్మ్. నీకు ముద్రలుగా మారిపోవాలి.
నేను తినే ఆహారం, నువ్వు ఇచ్చే ప్రసాదం, ప్లస్ నేను తిన్నది నీకు నైవేద్యంగా మారాలి. నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణగా మారాలి. నేను ఏ ముద్రలు, నా బాడీలో ఏ కదలికలు అయితే ఉన్నాయో అవన్నీ నీకే సమర్పణ. నేను అనుభవించే ప్రతి సుఖభోగాలు కూడా నువ్విచ్చింది, అది కూడా నీకే సమర్పిస్తున్నాను అని చెప్పబడుతుంది అనమాట. ఓకే. అంటే అది ఎలా అంటే, మనం మాట్లాడే మాటలు అమ్మవారికి మంత్రాలుగా ఎలా అవుతాయి? మనం మంచిగా మాట్లాడితేనే కదా అవును, అమ్మవారు స్వీకరిస్తుంది. అంతే అండి. మనం వేసే అడుగులు అమ్మవారికి ప్రదక్షిణ కావాలి అంటే మనం మంచి వైపు అడుగులు వేస్తేనే కదా వాస్తవం. అవి ప్రదక్షిణలుగా మారేది. అవును, మనం తినే ఆహారం నైవేద్యంగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకుంటేనే కదా అవును, అది నైవేద్యంగా మారేది. అవును. మనం చేసే చేష్టలు మనం మంచిగా చేస్తే, ఇప్పుడు ఒకరిని నిందించడం ఆ వేరియేషన్ వేరైపోతుంది. మనం మంచిగా ఒకరిని పొగడ్డం ఆ వేరియేషన్ వేరైపోతుంది. మనం చేసే చేష్టలు కూడా అమ్మవారికి చెందాలి అంటే ముందుగా మనం బాగుండాలి. మనం చేసే ప్రతి పని అమ్మవారికి చెందాలి అంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. నేను ఈ పని చేస్తున్నాను, ఇది అమ్మవారికి చెందుతుంది, అయితే నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఈ తప్పు మాట్లాడకూడదు, నేను ఈ పని చేయకూడదు అని మనకు మనమే నియమించుకుంటాం. ఓకే. అది ప్రతి ఒక్కటి మనం నిత్యము చేసేది అమ్మవారికి సమర్పిస్తున్నామనే భావనతో ఉంటే మనం తప్పులు చేయం, తప్పులు మాట్లాడడం. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అంటే చాలా మూర్ఖంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అదే కరెక్ట్, అదే మంచి పని. ఎదుటివారు ఎంత జెన్యున్గా కల్మషం లేకుండా ఉన్నప్పటికీ వాళ్ళదే తప్పు అని వితండవాదం చేస్తుంటారు. అంటే నాదే మంచి పని, నేను చేస్తున్నదే మంచి పని అని మాట్లాడే ఈ సమాజంలో అసలు ఏంటి నిజమైన మంచి అంటే ఏం చెప్పచ్చు? నిజమైన మంచి అంటే నువ్వు బతకడం, ఒకరికి హాని చేయకోకున్నట్టు, పొద్దున లేచి నీ పని ఏంటో నువ్వు చూసుకోవడం, నీకు ఇతరుల విషయంలో నీకు జోక్యం లేకపోవడం, తెలిస్తే నీకు మంచి చేయడం, మంచి చెప్పడం లేదా వదిలేయడం, హాని చేయకోకున్నట్టు ఉండడం, అదే మంచి. మంచి చేయకపోయినా పర్వాలేదు, ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేయకూడదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు, అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఇబ్బంది పడకూడదు. ఏదైనా కూడా మనం దూషించినప్పుడు అది మనకి తిరిగి రిటర్న్లో వస్తుంది. నోటి వాక్కు చేతికి అంటారు. మనం ఏదైతే నోటితో మాట్లాడతామో దాన్ని మనం అనుభవించక తప్పదు. అంత పవర్ ఉందంటారా మాటకి? చూడండి, ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే ప్రతి ఒక్కరి మాటకి పవర్ ఉంటుందని చెప్పొచ్చా? స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళ మాటలకి అని చెప్పొచ్చా? భగవంతుని నమ్ముకొని బతికే ప్రతి ఒక్కరి మాటకి పవర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వదిలేసుకున్న భగవంతుడు వదిలిపెట్టాడు, ఆయన ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. అంతే. అది అయితే ఇప్పుడు భగవంతుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. నాకు ఒకటి అడగాలనిపించింది, మరి భగవంతుడు జోక్యం చేసుకుంటాడు అన్నప్పుడు ఎన్నెన్నో ఇప్పుడు చూస్తూ ఉన్నాము, జరగకూడని అఘాయిత్యాలు, అసలు చిన్న చిన్న పిల్లలపైన కూడా ఎన్నెన్నో ఘోరాలు కూడా మనం విన్నాము, చూసాము, చూస్తూనే ఉన్నాము. మరి భగవంతుడు వీళ్ళందరికీ సమాధానం చెప్తున్నాడు అంటారా? చేసుకుంటున్నాడు కదండి. ఎలా? ఇప్పుడు ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మ ఏంటో మనకు తెలియదు. ఇంతకుముందు వాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు, ఆ తప్పులో బయటపడినాడు. ఒక అమ్మాయిని ఇది చేయడం వల్ల వాడు బయటకు వచ్చాడు. ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మ ఏంటో మనకు తెలియదు, బలి అయితే అయ్యింది, కానీ ఆ అమ్మాయి వల్ల వాడు బయటకు వచ్చాడు. ఇక్కడికి వాడి పాపం పండింది అనుకోవచ్చా? భగవంతుడు జోక్యం చేసుకుంటేనే కదా వాడు బయటికి రాగలిగాడు. ఆ అమ్మాయితో ఎండ్ అయిపోయింది వాడిది. ఇది చెప్తే ఎవరు నమ్మరు. ఇది చెప్పినా అంటే ఆ అమ్మాయి నిజంగా భగవంతుడు ఆ అమ్మాయి కూడా అలా జరగకూడదు అని మాట్లాడతారు. ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మఫలం ఏంటో మనకు తెలియదు కదా. తెలీదు. అవునా కదా? వితండవాదం చేస్తారు. నేను కూడా చాలా విన్నాను ఇవి, నాతో కూడా చాలా మంది వితండవాదం చేశారు. అసలు భగవంతుడు ఉంటే ఇవి జరగకూడదు, ఇది కలియుగం. అవును. ఇంతకు ముందు రాక్షసులు స్వయంగా ఉండేవాళ్ళు, దేవుళ్ళతో పోరాడేవాళ్ళు. ఇప్పుడు రాక్షసులు లేరు, మన మనసే రాక్షసుడు, మన మనస్సులోనే ఉంటాడు రాక్షసుడు. దాన్ని మనం సంహరించుకోవడానికే ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడం, దేవుళ్ళని మొక్కడం, ధర్మంగా ఉండడం. అది ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరన్నట్టుగా అంటే మనకి ఏదో జరుగుతుంది అని పూజించే వాళ్ళే తప్ప భక్తితో అమ్మవారి మీద కానీ స్వామి మీద కానీ ఇష్టంతో పూజ చేస్తున్న వాళ్ళు ఉండరని కాదు, ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కామ్యాల కోసం, ఉన్న ఇబ్బంది తొలగిపోవడం కోసం, కొంతమంది అయితే ఘోరంగా ఎదుటోళ్ళు బాగుపడకుండా ఉండడం కోసం చేసేవాళ్ళు, మొక్కేవాళ్ళు కూడా ఉంటారు. అసలు అంటే ఇవన్నీ భగవంతుడు చూస్తూ సహిస్తాడా అసలు? అంటే మీరు అన్నట్టుగా సహించాడు. ఏ దేవుడైనా కూడా, ఈ భగవతి అయినా, శివయ్య అయినా, విష్ణుమూర్తి అయినా ఎవరు సహించరు.
ఏదో ఒక టైంలో విపత్కారం మనం అనుభవించక తప్పదు. ఆ, మీరు ఇంకొక విషయం ఏం అడిగారు, ఇవన్నీ చూస్తూ సహిస్తారా అంటే, మనం ఇన్ని జరుగుతున్నాయి కదా మనకి, ఈ సునామీలు, వరదలు, ఇబ్బందులు, ప్రకృతి విరుక్తంగానే కదా అవును, విజృంభించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనం కరెక్ట్గా లేనప్పుడే ప్రకృతి విజృంభిస్తుంది. ప్రకృతే అమ్మవారు. అవును, మనకి ఈ కలియుగంలో దిగి భగవంతుడు ఏం రాడు, శంకు చక్ర కదా హస్తాలు పట్టుకొని మన దగ్గరికి, అవునా కదా, మానవ రూపేణ వస్తాడు, ప్రకృతి రూపేణ వస్తారు, అంతే. అలా అంతే, ఏదో ఒక రూపంలో వినిపిస్తాడే తప్ప అంతే. ఇలాంటి అంటే పంచభూతాలకి ప్రతిరూపంగానే భావిస్తాం కాబట్టి ఏదో ఒక రూపంలో మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు, అంతే. అయితే ఇప్పుడు నేను ఇందాక అడిగిన దాంట్లో ఏంటంటే చాలామంది మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి పూజించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వితండవాదం చేసే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేకపోతున్నారు, ఇంకా మిమ్మల్ని ఏం రక్షిస్తారు అని చెప్పి నాస్తికంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆలయాల పైన కూడా ఎన్నో దాడులు, ఈ మధ్యకాలంలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేశారు అని చెప్పి. ఒకప్పుడు పురాతన కాలంలో విన్నాం ఇలాంటి ధ్వంసాలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఈ కలికాలంలో. అంటే వాళ్ళ ఆలయం పైన దాడి జరిగితేనే వాళ్ళు ఏమి చేయలేకపోయారు, ఇంకా మిమ్మల్ని ఎలా రక్షిస్తారు అంటూ ఉంటారు. అటువంటి వారికి కొట్టినట్టుగా ఒక మంచి సమాధానం. పురాతన కాలంలో కూడా మన దేవాలయాలపైన చాలా జరిగినాయి. అవును, ఇంకా హిందూ ధర్మం నిలబడింది. ఇప్పటికీ మనం సనాతన ధర్మం గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి మీరు నేను ఇంటర్వ్యూలో చెప్పుకుంటున్నది కూడా మన ధర్మం గురించి. ఇది చాలు, అంతే, ఇదే చాలు. ఈ రోజుకి మనం మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సనాతన ధర్మం పునాది, దీన్ని ఎవరు పెకలించలేరు. ఓకే, ఎన్ని టెంపుల్స్ రిమూవ్ చేసినా, డిస్ట్రాయ్ చేసినా, పగలగొట్టినా, యుద్ధాలు చేసినా, మీ దేవుడు కాపాడుకోలేడని చెప్పిన ఎన్ని చెప్పినా కూడా సనాతన ధర్మం పురాతనమైనది, ఓకే, ప్రాచీనమైనది. ఇది మనకి పునాది. దీన్ని ఏ మతస్థులు కానీ ఎవ్వరు కానీ పెకలించలేరు. అవును, అంతే. అవును. చాలామంది ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పి ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు కూడా తయారయ్యారు. అన్నిటినీ మీరు అన్నట్టు భగవంతుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నాడు కూడా. అంటే కొంతమంది మనకి బయట కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి అంతర్యుద్ధం తెలియట్లేదు, అంతే. అంతే అంతే ఖచ్చితంగా భగవంతుడి బుద్ధి చెప్తారు కూడా. కాలం సమాధానం చెప్తుంది అంటే, కాలం ఎవరు? కాళీ అమ్మవారు, కాళీ మాత. కాలమే ఆమె మింగేస్తుంది కాలాన్ని. అలాంటప్పుడు ఆమె సమాధానం చెప్పలేదా? అవును, ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు ఉపాసన, ఈ దీక్షల విషయానికి వద్దాం. అంటే ఉపాసన అంటున్నారు, దీక్ష అంటున్నారు. అసలు ఈ ఉపాసన ఏంటి, దీక్ష ఏంటి, మళ్ళీ ఒక మంత్రం తీసుకోమంటున్నారు, జపం అంటున్నారు. అసలు ఇవన్నీ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్గా మారిపోతుంది జనాలకి ఈ మధ్యకాలంలో. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, డౌట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఒక్కసారి దానికి ఉదాహరణ ఏదైనా. ఉపాసన అంటే నిత్యము చేసేది, ప్రతి నిత్యము ఉంటుంది, జీవితాంతం స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ పోతాం. దీక్ష అంటే పరిధి, ఈ టైం మాత్రమే, 11 days, 20 days, 40 days, 3 months, 6 months ఇలా కూడా చేస్తారు కొంతమంది దీక్షలు. మనము చాతుర్మాస్య దీక్ష చేస్తాం కదా. అవునండి, 4 months. అలా దీక్షకి నియమం ఉంటుంది, టైం బీయింగ్ ఉంటుంది, సమయపాలన ఉంటుంది. ఉపాసనకు ఉండదు. నిత్యము చేసుకునేది ఉపాసన. ఓకే, ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలంటే ఉపాసన దీక్ష రెండు ఒకటే అనుకుంటున్నారు, కాదు. మనం నిత్య పూజ వేరు, మనం పండుగల్లో చేసే పూజ వేరు. అలా దీక్ష వేరు, నిత్యం ఉపాసన చేసేది వేరు. ఇప్పుడు దీక్ష తీసుకోవడానికి గురువు ద్వారా ఉపదేశం ఇవంతా అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు భక్తితో కానీ కోరికలతో కానీ చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు అందులో కూడా రకరకాల అంటే మాట్లాడటము, ఆకారంలో వికృతంగా ఇలాగే ఉండాలి అని చెప్పి ఇవన్నీ చూస్తున్నాం. అదంతా పక్కన పెడితే ఉపాసన విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గురువు ద్వారానే తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం దాన్ని పక్కన పెట్టడానికి లేదు, ఖచ్చితంగా జీవితకాలం చేయాల్సిందే. ఒకటండి, మనం గురువు ద్వారా ఒక మంత్రాన్ని తీసుకున్నాము అంటే, మనం వేరొక మంత్రానికి వెళ్ళినా కూడా మనం తీసుకున్న మంత్రం మినిమం 16 times అన్నా మనం చాంట్ చేయాలి, వదిలేయకూడదు. ఓకే, ఒక మంత్రాన్ని వదిలేయాలి అంటే నదిలో వదిలేయాలి, లేదా ఆవు చెవులో చెప్పి వదిలేయాలి. వదిలేసి కూడా ఉన్నాయి. మనం అసలు మనకు వద్దు, మనకి సెట్ అవ్వలేదు అలా అనిపిస్తే కినా ఆవు చెవులో చెప్పన్నా వదిలేయాలి, నదిలో అన్నా వదిలేయాలి.
Okay. లేదు మనం ఈ మంత్రంతో పాటు ముందుకెళ్దాం ఇంకొక మంత్రానికంటే ఖచ్చితంగా 108 టైమ్స్ అయినా చేసుకోవచ్చు, లేదు 16 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే చెప్తాను, అన్ని మంత్రాలు వద్దు, ఒక్క మంత్రం ఒకటే చాలు. అన్ని నామాలు వద్దు, ఒకటే నామం, ఒకటే భగవంతుడు. ఎవరైనా కానీ మీ ఇష్ట దైవం, నేను ఇందాక చెప్పాను, మీ ఇష్ట దైవం, కులదైవం, మీ ఇంటి దైవం, ఎవరైనా సరే మీ మనసుకు నచ్చిన దైవాన్ని, నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఒక్కరిని పట్టుకొని ముందుకెళ్ళండి. ఓకే. జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతాం మనం, చాలా నేర్చుకుంటాం, చాలా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ శ్రీ విద్య అసలు ఏంటండి? శ్రీ విద్య అంటే శ్రీ విద్య అంటే ఇది చాలా పెద్దది. అన్ని విద్యల కంటే పైన ఉన్నది శ్రీ విద్య. మామూలుగా మనం దశమ విద్యలు అంటాం కదా, అవును. దశమ విద్యల పైన ఉండేది శ్రీ విద్య. మనం ఒక్కసారి శ్రీ విద్యలోకి అందరూ అడుగు పెట్టలేరు. ఇది సాధారణ విషయం అయితే కాదు. అంటే ఎటువంటి వారు దీనికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఏ రకంగా? అర్హత అని కదా అమ్మవారు నియమించుకుంటుంది, తనే డిసైడ్ ఇది చేస్తుంది. అమ్మవారు చేత జరిగేది. Okay. మామూలుగా సాధారణ మనుషుల చేత జరిగేది కాదు ఇది. మనకి అంటాను కదా, నేను చెప్పాను కదా, పూర్వజన్మ సుకృతం ఉండాలి, పుణ్యఫలం ఉండాలి. అవును. మనం ఈరోజు ఒక మాట అమ్మ అని అనాలన్నా కూడా ఆమె అనుగ్రహం లేనిదే మనం చెప్పలేము, అనలేము. అలాంటిది శ్రీ విద్యలో అడుగు పెట్టడం అనేది చాలా, అది గొప్ప విషయం. అది అందరికీ సాధ్యపడదు. అడుగు పెట్టినాము, మనం ఉన్నాము, అమ్మవారిని ఉపాసన చేస్తున్నాము అంటే అది అమ్మవారు మనకి ఇచ్చిన గొప్ప వరము. ఇంకా ఇంకా నో వర్డ్స్ ఇంకా దానిపైన చెప్పుకోవడానికి. ఓకే. అంతే, అది అందరికీ కుదరని. అందరూ అంటే వెళ్ళలేరు, వెళ్ళినా చెయ్యలేరు అన. అంటే అమ్మవారే నియమించుకొని ఉంటుంది ఇది మాత్రం. ఓకే. అన్ని విద్యలు వేరు, శ్రీ విద్య వేరు. అంటే మామూలుగా మనం చెప్తాం దశమహా విద్యలే చాలా గొప్పవి, అవి సాధన చేస్తాని, దానికి పైన ఉంది శ్రీ విద్య. ఓకే. అంటే డైరెక్ట్గా మనం శ్రీ విద్యలోకి ఎంటర్ అవ్వలేము కూడా ఒకవేళ. అంటే ముందు నుంచి మనం మీరు ఇందాక చెప్పినట్టు సాధన చేస్తూ చేస్తూ మనం చేస్తూ అమ్మవారిని నమ్ముకొని కొన్ని ఏండ్ల సాధన చేస్తూ చేస్తూ అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే వెళ్ళగలం. ఎన్నేళ్ళు సాధన చేసినా కూడా శ్రీ విద్యలోకి వెళ్తాం అనేది అయితే ఏం లేదు. అది ఓకే. ఇప్పుడు చాలా వరకు శ్రీ విద్యా ఉపాసకులు అనగానే అది ఆడవారైనా మగవారైనా చాలా శాంతంగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకని అలా? అంటే వాళ్ళ వ్యక్తిత్వం ముందు నుంచి అలా ఉంటుందా? ఈ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా అయిపోతారా? అందరూ ఏం శాంతం అనేది ఏం కాదు, దేని బట్టి ఏ వాతావరణం బట్టి ఆ వాతావరణం. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వాతావరణం ఉంటుంది, ఇంకొక వాతావరణం అంటే ఇంకొక వాతావరణం ఉంటుంది ష్యూర్గా. అలా అని కాదు, కానీ ఏంటంటే నిత్యము అమ్మవారి యొక్క మంత్రం చాంటింగ్ చేస్తూ ఉండడం వల్ల అది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదర్ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే. ఓకే. పక్కన ఏం జరుగుతుంది, ఏమన్నా జరగనిలే మనకెందుకు, అంతే. ఓకే. ఓకే. ఇలా ఉంటారు. ఓకే. ఇప్పుడు అంటే శ్రీ విద్య అంటేనే లలిత అమ్మవారా? అవును. అందులో కూడా మళ్ళీ మనం రకరకాలుగా ఉంటుందా ఇంకేమైనా? అంటే అమ్మవారి శక్తే. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే పార్వతి అమ్మవారు ఎవరు, లలిత అమ్మవారు ఎవరు, దుర్గమ్మ ఎవరు? అల్టిమేట్ లలిత అమ్మవారు. లలిత అమ్మవారి నుండి ఈ శక్తి ఇలా వచ్చేసింది. లలిత అమ్మవారు అని చెప్పేదానికంటే శ్రీ విద్యలో శ్రీచక్ర బిందువులో శివకామేశ్వరులు ఉంటారు. వాళ్ళని శివకామేశ్వరులనే పిలుస్తారు. అది లలిత అమ్మవారే ఉంటుంది బిందువులో. ఆ అమ్మవారిని చేరుకోవడానికి చుట్టూ మనకి 64 మంది పరివార దేవతలు ఉంటారు, మనకి తెలిసిన విషయం. కానీ ఆసనంలో శ్రీచక్రంలో ఇద్దరు ఉంటారు. అయ్యవారు కింద ఉంటే అమ్మవారు పైన ఉంటారు. అమ్మవారే పైన ఉంటారు. ఆయన ఆసనంగా వేసుకొని ఆవిడ ఉంటారు. శ్రీచక్రంలో ఉన్న అమ్మవారిని మాత్రం మనం శివకామేశ్వరులుగా పిలుస్తాం. కానీ ఈ ఉపాసనలు ఆరాధనల విషయానికి వచ్చేసరికి మనం ఎక్కడ కూడా వీళ్ళకి ఆరాధిస్తున్నట్టుగా ఎవరు ఎక్కువగా మాట్లాడరు. అయితే లలిత అమ్మవారికి లేకపోతే నార్మల్గా ఇప్పుడు పార్వతీశ్వరి అమ్మవారే లలిత అమ్మవారు. ఆమె పైకి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు శ్రీచక్రంలో అనేది ఎంత వాస్తవమో, ఒక సాధకుడు వాళ్ళిద్దరిని కలపాలనేది కూడా అంతే వాస్తవం. అంటే మనకి 7 చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు. అమ్మవారు మూలాధార చక్రంలో ఉంటుంది అంటారు. సాధకుడు మూలాధార చక్రాన్ని కదపాలి. కదిపి ఒక్కొక్క చక్రం ద్వారా అమ్మవారిని తీసుకెళ్తే పైన అయ్యవారు ఉంటారు, సహస్రారంలో ఉంటారు.
సహస్రారానికి ఒక అడుగు గ్యాప్లో ఉంటారనమాట. ఓకే. ఈ చుట్టూ మనకు ఆరా ఉంటుంది. మెయిన్ మనకు కూడా పాజిటివ్ ఆరా ఇక్కడ నుండే ఉంటుంది, ఈ ఈ గ్యాప్ నుండి. అక్కడ అయ్యవారు ఉంటారు. అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ కలపాలి అంటారు. అది సాధకులకు ఒక టాస్క్. అది మన కలియుగంలో జరిగే పని కాదు. అది ఓకే. చక్రాలని భేదించి తీసుకెళ్ళి అక్కడ కలపాలి అయ్యవారితో అమ్మవారిని. అక్కడ వాళ్ళు ఆనంద తాండవ విహారం చేస్తుంటారు ఆ సహస్రారంలో. అది చూసిన వాళ్ళు చాలా ఆరదు, అది ఎవరికో. అందరికీ అదృష్టం ఉండదంటారు. ఇంకా అది చూసిన వాళ్ళకి ఈ ప్రపంచంతో పని లేదు, వాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఉండరు నన్ను అడిగితే. అది కానీ నేను ఇది కొత్త విషయం విన్నా నిజంగా మీ ద్వారా. ఇలా స్వామివారిని అమ్మవారిని కలపటము అని, ఇలా ఉంటారు పాములాగా అని చెప్పి. పెనవేసుకొని ఉంటుంది కదా మనకి. అవును, చక్రాలు. చక్రాలు. మూలాధారంలో అమ్మ ఉంటుంది. అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు, కానీ అమ్మవారు కింద ఉంటారు. అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలపాలి అంటారు. కొంతమంది శాక్తేయులు ఏమంటారు, అమ్మవారి పైన ఉంటుంది అయ్యవారు కింద ఉంటారు అని ఇలా కూడా చెప్తారు. రెండు రకాలుగా చెప్తారు, కానీ అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలపాలనేది మా సాంప్రదాయంలో మేము విన్నది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క వేరియేషన్ ఇప్పుడు ఉంటుంది. దీంట్లో కూడా శ్రీచక్రంలో కొంతమంది పైన భాగం శివుడిది, కింద భాగం అమ్మవారిది అంటారు. కొంతమంది పైన భాగం అమ్మవారిది, కింద భాగం శివుడిది అంటారు. 4 కోణాలు 5 కోణాలు వస్తాయి. అది డివైడ్ చేస్తారు. 4 కోణాలు శివుడిది అంటారు, 5 కోణాలు అమ్మవారివి అంటారు. కొంతమంది 5 శివుడివి, 4 అమ్మవారివి అంటారు. అలా ఇద్దరు ఒకటే అండి, తేడా ఏం లేదు. వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు అంతే. వాళ్ళు కలిసి ఉండరు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకోవడం మన భ్రమ అంతే. శ్రీచక్ర ఆరాధన చేస్తున్నామంటే మనం కామేశ్వరులకి చేస్తున్నట్టే అంతే. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అక్కడ బిందువులో. ఓకే. అంటే ఇప్పుడు ఈ శ్రీచక్ర ఆరాధన చేస్తే ఇంకా ఇంతమంది దేవతలని, అంటే ఆవరణలో ఉన్న ప్రతి దేవతలని, అల్టిమేట్ ఎవరో వాళ్ళని, ఆ శక్తిని ఆరాధించినట్టేనా కంప్లీట్గా శ్రీచక్ర ఆరాధన చేస్తే? మరి ఈ శ్రీచక్ర ఆరాధన గురించి కూడా ఇప్పుడు రకరకాలుగా వింటున్నాం కదండి. ఇంట్లో పెట్టుకోకూడదు అని, పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా అది ఉపాసన పరులు మాత్రమే పెట్టుకోవాలి అని రకరకాలుగా. అసలు ఏంటి దాని గురించి కూడా? అంటే మనకి శ్రీచక్రంలో మేరు ప్రస్థం, భ్రూ ప్రస్థం అని వింటాం, ఐడియా ఉంటుంది. అవును అవును. భూ ప్రస్థానం, మేరు ప్రస్థానం అని పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి పూజ మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా పూజ చేస్తూనే ఉండాలి. ఓకే. వదలకూడదు. కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమార్చన చేస్తూనే ఉండాలి. తర్వాత కుంకుమార్చన తగ్గట్టుగా మనం నైవేద్యం పెడుతూనే ఉండాలి. భూ ప్రస్థానం ఆల్మోస్ట్ పెట్టుకోవచ్చండి, కొంచెం నియమనిష్టలు ఉండేవాళ్ళు యంత్ర రూపంలో ఉండేది, శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. మేరు ప్రస్థానం పెట్టుకున్నప్పుడు దానికి మళ్ళీ పద్ధతి నియమనిష్టలు వేరైపోతాయి, మడి అంతా ఉంటుంది దానికి. మేరు ప్రస్థానం పెట్టుకోవద్దనే చెప్తా నేను. ఓకే. చెయ్యగలిగే ఓపిక, నియమనిష్టలు పాటించే ఇది విధి విధానాలు ఉంటేనే చేయండి, లేదు అంటే వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. అంటే ఒకవేళ అంటే వితండవాదం మూర్ఖం అని కాదు, కానీ ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు స్విచ్ చేసి లైట్స్ వెలిగేది వేరు, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ తెచ్చి స్విచ్ చేస్తే పేలిపోతుంది. అలా ఆ శక్తిని మనం భరించలేము. ఓకే. ఇప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకొని తెచ్చుకోకపోయినా ఎవరి ద్వారానో మన ఇంటికి వచ్చిందే అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? పెట్టేసి నార్మల్గా పూజ కోసం కాకుండా ఒక్కసారి మీరు పూజ మొదలు పెట్టినారంటే ఖచ్చితంగా చేయాలి. మొదలు పెట్టలేదా పక్కన ఉండి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. దానికి ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ అంతా ఉంటుందండి, ఏదో తెచ్చి పెట్టుకున్నామంటే ఏం అవ్వదు. ప్రాణ ప్రతిష్ఠ, హోమము అంతా ఉంటుంది. అలా చేసుకొని మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నియమ నిష్టలు పాటించాలి. ఓకే. అంటే మనం ఇప్పుడు షోడశ ఉపచారాలతో పూజ కానీ, మీరు చెప్పినట్టుగా కుంకుమార్చన చేయటము, ప్రత్యేకించి దానికోసం విశేషంగా పూజ మందిరంలో పెట్టి చేస్తేనేనా, లేదంటే నార్మల్గా చిత్రపటాలతో పాటు పెట్టి ఒక కుంకుమ పెట్టి చేసినా కూడా ప్రాణప్రతిష్ఠ జరిగిపోయినట్టేనా? కాదు కాదు. ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ చేసి హోమాధికాలు అన్నీ చేసుకున్న తర్వాతే ప్రాణప్రతిష్ఠ జరిగినట్టు. ఓకే. దానికి ప్రాసెస్ ఉంటుంది సపరేట్గా. నార్మల్గా మనం తెచ్చి పెట్టుకొని పూజ చేస్తున్నాము అంటే ఓకే, అది నమ్మకం అంతే. ఓకే. కానీ అది ప్రాణప్రతిష్ఠతో కూడుకున్నదైతే కాదు. ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ ఇలా జరిగింది, అది ఇంటికి రావటము తెలియకుండా పూజా మందిరంలో పెట్టేసి నిత్యము దీపారాధన చేసినట్టుగానే చేస్తున్నాం, కానీ ఏ అర్చనలు, అభిషేకాలు, నైవేద్యాలు ఏమి చేయట్లేదు, అది ఇప్పుడు అర్చన చేయకూడదు. కుంకుమార్చన ప్రాసెస్ మనం మొదలుపెట్టి సపరేట్గా శ్రీయంత్రానికి పూజా ప్రాసెస్ చేసాము అంటే అది ఖచ్చితంగా కంటిన్యూగా చేయాలి. ఓకే.
నార్మల్గా మనం తెచ్చి పెట్టుకున్నాం, మనకి ఏం తెలీదు, అది అలా ఉంది, ఓకే ఒక బొట్టు పెట్టేస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, ఓకే ఏం ప్రాబ్లం లేదు. ఓకే. మనం సపరేట్గా మెయిన్ మేరు ప్రస్తారం పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. ఎటువంటి నియమాలండి? కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. తర్వాత మడి ఉంటుంది. సపరేట్గా నైవేద్యం ఉంటుంది. మనం ఎంత కుంకుమార్చన చేస్తే అంత నైవేద్యం పెట్టాలి. క్వాంటిటీనా? ఓ, మనం ఇంత కుంకుమ వేస్తే ఇంత అన్న సమర్పణ చేయాలి, ఇంత కుంకుమ వేస్తే ఇంత అన్న సమర్పణ చేయాలి. ఖచ్చితంగా మనం కుంకుమార్చన ఇంట్లో చేస్తున్నాము అని అంటే అన్న సమర్పణ జరుగుతూనే ఉండాలి. మన ఇంట్లో ఎవరో ఒకరికి మనం అన్నం పెడుతూనే ఉండాలి, అన్నం మన ఇంటి నుండి వెళ్తూనే ఉండాలి. అలా దీనికన్నా పెట్టుకోకపోవడమే మేలేమో కదండి. అది చెప్తున్నాను, మనం చెయ్యగలము అని గట్టి సంకల్పం ఉంటేనే పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా పెట్టుకున్నారు అంటే అన్ని యథావిధిగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు, అనుకోకుండా ఏమైనా ఆటంకాలు అంటే ఇప్పుడు సూతకాలు ఉంటూ ఉంటాయి, అటువంటి టైంలో మరి చేయాల్సిన విధానాలు చేయకూడదు కదా, అప్పుడు ఏం చేయాలి? పెట్టేసేయాలి, ఇంట్లోనే నీళ్ళలో పెట్టేయమంటారు. చలవ, ఎందుకంటే శక్తి అక్కడ చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని అలా ఒట్టిగా వదిలేయకూడదు కదా, వాటర్లో పెట్టాలి. అలా సూతకం అలా ఉన్నప్పుడు మళ్ళీ మనం సంప్రోక్షణ పుణ్యవాహనం అన్ని చేసుకొని మళ్ళీ మనం చేసుకోవచ్చు యథావిధిగా, అంత నార్మల్ అయిపోయినాక. ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు నార్మల్గా ఇదంతా కాదు, పెట్టాము పూజ చేస్తున్నాము, అలాంటప్పుడు మీరు అన్నట్టుగా ఆ పవర్ని తట్టుకోలేము అని అన్నారు కదా, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? చికాకులు ఎక్కువ ఉంటాయి ఇంట్లో మెయిన్గా. ఓకే. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఇది చేస్తున్న తర్వాత మనం ఎలా ఉన్నాము, ఇది చేసిన వచ్చిన తర్వాత ముందు ఎలా ఉన్నాము అనేది మనం బాగా గ్రహించుకోవాలి. ఓకే. ఏదైనా ఒక పని చేసినప్పుడు ముందు వెనక అనేది ఒకటి ఉంటది కదా, అలా దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే నేను పెట్టుకోవడం తప్పు అనను, నియమాలన్నీ పాటిస్తేనే పెట్టుకోవాలి. మన సంకల్పం గట్టిగా ఉండాలి, నేను చేసుకోగలను అనేది ఉంటేనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఊరికే లేనిపోని హైరాణ పడిపోయి మళ్ళీ ఇబ్బందులు పడిపోయి అదేదో వచ్చింది ఇలా అయింది, ఇదేదో జరిగింది ఇలా, అలా ఉండకూడదు. ఏది వచ్చినా ఏది కాదు, కానీ మనం ఆ శక్తిని భరించే కెపాసిటీ ఇంటికి ఉండదు. దేవాలయాలు వేరు, దేవాలయంలో పూజ అర్చన నైవేద్యం విధి విధానాలు పూర్తిగా వేరు, మన ఇండ్లు వేరు కదా. అవును. అలా మనం ఎంత మాత్రం ఇంట్లో చేసుకోగలగాలో అంత మాత్రమే చేసుకోవాలి. ఓకే. అది లేదు మేము మడితో చేసుకుంటాం, మేము బాగా నియమంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఎక్కువగా పూజలు అంటే ఇంట్రెస్ట్ చూపించేది ఆడవాళ్ళే, ఆడవాళ్ళు ఒకవేళ ఇలా శ్రీచక్రం తెచ్చి పెట్టుకున్నారు, పూజ చేస్తున్నారు అని అంటే మీరు చెప్పిన నియమాల్లో మాంసాహార నిషేధం ఖచ్చితంగా ఉంది. భూప్రస్తారం పెట్టుకున్నా కూడా మాంసాహారం వదిలేయాలి. వీరొక్కరేనా, ఇంటిల్లిపాది కూడా చేసేవాళ్ళు? ఇంటిల్లిపాదికి ఏం లేదు, చేసుకుంటామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వదిలేసేయాలి. ఓకే. చాలా మంది ఇప్పుడు చేస్తూ కూడా తీసుకుంటున్నారు. అవును, వదిలేస్తే మంచిది. మనం చేస్తాం కదా, అంటే శ్రీచక్రం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, కానీ మొత్తం బ్రహ్మాండం అంతా అందులో ఉంది. 64 పరివార దేవతలు, అమ్మవారు అయ్యవారు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన దేవతలు, ఒక్కొక్క దేవత ఉంటుంది కదా. మనం అనిమ సిద్ధి, గరిమ సిద్ధి, మహిమ సిద్ధి అని మాట, ఒక్కొక్క సిద్ధికి మళ్ళీ వాళ్ళ పరివార దేవతలు, ఇలా చాలా 364 కోణాల శక్తి దేవతలు ఉంటారు దాంట్లో. ఇప్పుడు వీళ్ళందరినీ స్మరించాల్సి ఉంటుందా పూజ చేస్తున్నప్పుడు? ఏం లేదు. ఓకే. మామూలుగా శ్రీమాత్రే నమః చేసుకుంటాం, శ్రీమాత్రే నమః అనుకుని కుంకుమార్చన చేసుకోవచ్చు. అనుష్ఠానం ఉంటుంది కొంతమందికి, ఉపదేశమైన వాళ్ళకి అనుష్ఠానం పూజ చేసుకుంటారు. చేసిన జపము పూజ అంతా శ్రీయంత్రంలోకే సమర్పిస్తారు. అలా అంటే ఇంత చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే కుటుంబము ఈ బంధాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అంత ప్రయారిటీ పెట్టలేరేమో కదండి. అందరికీ సాధ్యపడదు, అందుకే నేను చెప్తాను కదా, అదే అంటే అమ్మవారు నియమించుకొని ఉంటుంది కొందరిని అనేసి. అవును, అలా చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండి, ఫస్ట్ మనలో ఇంట్రెస్ట్ ఉంది అంటే అమ్మవారు తీసుకెళ్తుందండి ముందుకి. ముందు ఆ థాట్ మొదలవ్వాలి, అది మొదలవ్వాలి మనలో. మనం ఏదైనా చేయాలి అనేది మొదలవుతే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒకప్పటి కాలంలో అయితే అండి మామూలుగా ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉండేవాళ్ళు, ఖచ్చితంగా అది మగవారైనా ఆడవారైనా. ఇప్పుడు చూస్తున్నాము అంటే అన్ని పూజలు హోమాలు అన్నీ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఉంటున్నారు. నిజంగా అలా ఉండొచ్చు అంటారా? ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండొచ్చు? ఈ విషయం ఎలా చెప్పాలంటే, మీకు ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు.
ఓకే. కానీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన పూజలు మాత్రమే చేసుకోవాలి. అంటే అలా ఉంటుందా ఆ, కుటుంబంలో? ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇప్పుడు దీక్షలు పెద్ద పెద్ద దీక్షలు తీసేసుకొని మనం ఇంట్లో ఉంటాం, ఒకరు నాన్ వెజ్ తింటారు, ఒకరు కలుస్తూ అంటారు, మంత్లీ ప్రాబ్లమ్స్ అవును. వస్తుంటాయి, ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం కదా, వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓ అవునా కదా? అవును. అట్లా ఇబ్బందికరమైన వాతావరణం కూడా పెద్ద పెద్దవి వద్దు, మనం ఎంత చేసుకోగలమే అంతే చేసుకోవాలి. ఓకే. మన మన ఇంటి వాతావరణం మనకి ఎంత అనుకూలం ఉంటే అంత పూజ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే చండీ హోమాలు అవును. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాం. చూస్తున్నాం. ఇప్పుడు అవును. మనకు అనుకూలం లేనప్పుడు చేయకూడదు. ఉమ్, పూర్వం అయితే వెళ్ళిపోయేవారు, ఇప్పుడు అలా లేదు. లేదు. అందుకే మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. ఉమ్, ఇప్పుడు మంత్ర దీక్ష దీనికంతా ఏం సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు మనం మంత్రం తీసుకున్నా కూడా ఫ్యామిలీ లైఫ్తో ఉండొచ్చు, ఉండకూడదు అనేది అయితే ఏం లేదు. మనం పూజ అనుష్ఠానం అన్ని చేసుకోవచ్చు, ఓకే. ఫ్యామిలీ లైఫ్తో ఉండొచ్చు. కానీ దీనికి మించి మనం పోయినప్పుడు ఉమ్, ఉండకూడదు. ఉమ్, ఉమ్, ఉమ్. అలా ఇదంతా కూడా అంటే ముందే మనం దీక్ష తీసుకునేటప్పుడే గురువులతో మాట్లాడి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఎలా చూస్ చేసుకుంటారు ఇదంతా? ఈ కాలంలో అయితే గురువులు కూడా ఎలా అయిపోయినారంటే, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని చెప్తున్నారు, ఆహా. మంత్ర దీక్షలు ఇచ్చేసి. కానీ మనం ఒక గురువుతో దీక్ష తీసుకున్నాం, మంత్రోపదేశం మనకు జరిగింది అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసేయాలండి, షూర్గా. ఓకే. అది హింస కింద వస్తుంది. మనం ఒక మంత్రం చేస్తున్నాము, మెయిన్ మంత్రాది దేవత యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే మన మనస్సు మంచిదే ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, దేన్ని హింస పెట్టకూడదు. అలా అయితేనే మన మంత్రాది దేవత మనకు అనుగ్రహిస్తుంది. నువ్వు మంత్రం చేసి వచ్చి ఒకరిని నువ్వు దూషించినా కూడా మంత్రాది దేవత అనుగ్రహించదు, మనం చేసిన మంత్ర జపం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఫలితం అంతా. అలా ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. అంటే ఒకటే, మనం ఏం చేసినా భగవతికి సమర్పిస్తున్నాము, ఇది భగవతికి చెందుతుంది అనే ధ్యాసలో ఉండి మాట్లాడితే కరెక్ట్గానే మాట్లాడతాం. అలా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆహారం విషయానికి వస్తే అండి, శాకాహారము మాంసాహారము అంటే తినకూడనిది అయితే అసలు సృష్టిలో ఉండేదే కాదు అంటారు చాలామంది. మరికొంతమంది అంటారు అప్పట్లో రాముడు కూడా మాంసాహారం తిన్నాడు అంటారు. అంటే వాస్తవాలు మనకు తెలియదు కానీ రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. తిన్నారు రాముడు అంటారు, కొన్ని బుక్స్ లో తినలేదు అంటారు అనేది విన్నాం. మనం పెద్ద పెద్ద ప్రవచనకర్తలతో కూడా తినలేదు అనేదే విన్నాం. రాముడు తినలేదు అన్నది విన్నాము ప్రవచనకర్తల నోటి వెంట కూడా. ఇప్పుడు తిన్నారు అనేది నమ్మాలా, తినలేదు అనేది నమ్మాలా? అదే కదా, అందరికీ అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆయన వనవాసం వెళ్ళారు, ఆయన పరిస్థితి ఏంటి? ఏదో చిన్న కుటీరం దొరికింది, తినాలి, తప్పదు. ధర్మం అనేది ఎల్లవేళలా మారుతూ ఉంటుంది. ధర్మం అంటే ఇది ఇలానే అనేది ఏమి ఉండదు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి ధర్మం మారుతుంది. రాముడి ధర్మం ఏంటి? అడవిలో ఉన్నారు, అవును, చిన్న కుటీరంలో ఉన్నారు, దొరికింది తినాల్సిందే, అదే ధర్మం. సీతను తీసుకెళ్లి పస్తు పెట్టలేరు కదా. అవునా కదా? అవునవును, అది ధర్మం. అప్పటికి ఒకవేళ ఆయన తిన్నా తినకపోయినా ఆయన ధర్మం ఆయన చేశారు అక్కడ. ఆ పరిస్థితుల్లో ఏది ఎలా చేస్తే ధర్మమో అది ఆయన పాటించారు అనుకోవచ్చు. కొన్ని బుక్స్ లో మనం చదివాం, అసలు ఏకభుక్తంతోనే ఆయన సంధ్యావందనంలోనే ఎక్కువ టైం ఉండేవారు రాముల వారు, ఎక్కువ మంత్రం చేస్తూ జపం చేస్తూ అనేది కూడా కొన్ని బుక్స్ లో విన్నాం, ప్రవచనకర్తల నోటి వెంట కూడా విన్నాం. అవునవును, అసలు సంధ్యావందనం మిస్ అవ్వలేదు రాముడు అనేసి. అవును, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయలేదు, మిస్ అవ్వలేదు సంధ్యావందనం అనేది. అవును, ఇది మాత్రం ఎవరు గ్రహించరు. మంచి తొందరగా ఎక్కదు అంతే కదండి. అదే మరి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కాలంలో విన్నాను, కొన్ని క్షేత్రాల్లో కూడా ఇప్పుడు సంగతి తెలియదు కానీ మాంసాహార నివేదన స్వామివారికి అంటే మనం ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో కూడా ఒకప్పుడు అక్కడ బలులు ఉండేవి అని చెప్పి, జంతు బలులు అక్కడ నివేదన చేసేవారు అని చెప్పి, రాను అంటే ప్రభుత్వాలు ఇవన్నీ మారుతున్నా కొద్దీ మారిపోయింది కానీ ముందైతే అలా ఉంది, అంటే శాస్త్రంలో ఉంది కాబట్టి అది అలా జరిగింది అని చెప్పి. అంటే నేను ఈ విషయం ఎలా ప్రాంతీయం బట్టి అండి, నేను ఇది ఎలా చెప్తానంటే, ఇప్పుడు మన ప్రాంతీయం ఏంటి, ఇప్పుడు మేము ఆంధ్ర, మీరు తెలంగాణ, మీ ప్రాంతంలో ఏ నియమాలు అయితే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు పక్కన నార్త్ ఇండియా సైడ్ కొన్ని జరుగుతాయి, అవి మీకు ఫాలో అవ్వగలము, మేము చేసుకోగలము అంటేనే మనం ఫాలో అవ్వాలి. ప్రాంతీయం బట్టి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు బలులు అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అవును, అది వాళ్ళ
నియమాలు బట్టి, ప్రాంతీయ నియమాలు బట్టి జరుగుతున్నాయి. వాటిని మనం ఏం అనేక కూడా లేదు. అంటే మా ప్రాంతంలో ఇది చేస్తేనే ఇది మంచి అనే ఒక ధోరణిలో వాళ్ళు ఉండిపోయినారు. బట్ జంతు బలులు అయితే కరెక్ట్ అయితే కాదు, ఇదైతే చెప్పగలం. ఓకే. అంటే ఎక్కడ అమ్మవారైతే ఎక్కడ నాకు జంతువుని బలి ఇవ్వండి ఎక్కడ అడగలేదు. ఓకే. అది ఎక్కడ మీరు ఎన్ని బుక్స్లో అన్నా చూడండి, అంటే కథలు రాసిన వాళ్ళు కాదు, నార్మల్గా శాస్త్రం ప్రకారం అయితే ఎక్కడ అమ్మవారు మాకు జంతువుని బలి అంటే ఎక్కడ అడగలేదు. అంటే మీరు అన్నట్టుగా ఇంకా ఆ ప్రాంతంలో వారు తీసుకునే ఆహార విధానాలను బట్టి అలా మేము ఏది తింటున్నామో అది పెట్టుకుంటాము అనేది నుండి వస్తున్న ఆచారాలు దాన్ని బట్టి. ఓకే. కానీ నిజంగా ఎవరు ఏ రకంగా ఏం పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తూనే ఉన్నారు. నిజంగా మనం ఎన్నెన్నో ఉదాహరణలు చూసాం దానికి ఇప్పటి వరకు కూడా కదండి. మీరు మంచినీళ్ళు పెట్టిన అమ్మవారు స్వీకరిస్తుంది, పంచభక్ష ప్రమాణాలు పెట్టినా స్వీకరిస్తుంది. అవును, అంతే. అయితే ఇప్పుడు ఈ అమ్మవారి విషయము, స్వామి విషయము ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా మాకేం చేత కాదండి, ఎవరిని సొంతంగా మేము పట్టుకోవాలన్నా కూడా నియమాలు పాటించాలంటున్నారు, మంత్రం అంటున్నారు, ఏదేదో నామాలు అంటున్నారు. ఇవన్నీ కాదు, మేము ఓన్లీ నిత్యం దీపారాధన చేసుకుంటాము, మరి మేము సుఖ సంతోషాలతో ఉంటామా అనుకునే వారికి ఏం చెప్తారు? మంచి విషయం అండి. మాకు ఏది అవ్వదు, మేము ఏమీ చేసుకోలేము, ఈవెందో దీపం కూడా పెట్టుకోలేము. మా నిత్య జీవితం అంత బిజీగా ఉంది. ఏదో ఒక శ్లోకాన్ని, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఒక శ్లోకాన్ని పట్టుకోండి. కార్లో వెళ్ళవైతే ఒక శ్లోకాన్ని, బైక్లో వెళ్ళవైతే ఒక నామం, ఒక్క నామమే, ఒక్క నామం పట్టుకొని మీరు ముందుకెళ్ళండి. స్నానం చేసుకోండి, నిత్యం అర్లీగా లేవండి, దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీ మనసులో మీరు భగవంతుడా అనుకుంటే చాలు. ఒక్క నామం పట్టుకొని మీరు ముందుకెళ్తే ఆటోమేటిక్గా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరైనా సరే, ఎవరికి తోచిన నామం, మెయిన్ మన మనసు మంచిగా ఉండాలి. నేను అదే ఎప్పుడు చెప్తాను ఎవరికైనా, నేను అందరికి చెప్పేది ఒకటే, మన మనసు మంచిగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, ఆటోమేటిక్గా భగవంతుడే మన కోసం దిగొస్తారు. ఒక నామం పట్టుకోవాలి. ఇది కలియుగం కాబట్టి భగవాన్ నామస్మరణ చాలా అవసరం. హలో వెంకటనాయక కలియుగం అంటాం మనం. అవును, అది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటాము. ఏదో ఒక నామం, భగవాన్ నామం స్మరణ ఖచ్చితంగా ఉండాలి. నిత్యం మనం ఏం పని చేస్తున్నా కూడా విడవకుండా భగవాన్ నామస్మరణ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం సుఖ సంతోషాలతో ఉంటాం. ఓకే. ఆటోమేటిక్గా ఆ నామస్మరణనే మనల్ని మార్చేస్తుంది, ఖచ్చితంగా మార్పు జీవితాన్ని చాలా మార్పు తీసుకొస్తుంది. ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.